ఈ యొక్క ప్రార్థనలో దయచేసి ఏకీభవించండి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ప్రభు మరి జరిగిస్తున్న ఉపవాస ప్రార్థన కూడిక, అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెల ఈ యొక్క 5వ తారీఖున ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడిక, ఈ మొట్టమొదటి రోజున ప్రభు యొక్క సన్నిధిలో కలిసి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు చూపినటువంటి మహాకృప. ఆయన తన అనాది ప్రణాళిక చొప్పున ఈ దినమును దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించుండగా సంఘముగా మనమందరం కలిసి ప్రార్థించుకోవడానికి ఒక గొప్ప సమయాన్ని ఆయన కల్పించుండగా మరి ఈ దినము నుండి ఈ 40 దినాలు ఉదయము సాయంకాల ప్రార్థనలు దేవుడు కృప చూపించి నడిపించినట్లుగా ఈ మొట్టమొదటి రోజున ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడిక సంపూర్ణంగా ప్రభు యొక్క సన్నిధిలో మరి జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలో దేవుడు కృప చూపినట్లుగా ఈ మొదటి దినాన్నే మనము కలిసి అందరము కూడా ఏక మనస్సుతో ఏకాత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క దినము మహిమకరంగా జరిగించినట్లుగా ఒక్కొక్క రోజు తన ఆత్మాభిషేకములు ప్రభువే శక్తిని బలమునిచ్చి ఆయనే ఉపవాస ప్రార్థన కూడికలలో ఆయనే కృప చూపించి జరిగించినట్లుగా ముఖ్యంగా ఈ ప్రారంభపు దినాన్న ఈ 40 దినాల ఉపవాస కూడికలో దేవుడు మనల్ని బలపరిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించినట్లుగా అందరం కూడా నోరు తెరచి అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. నోరు తెరవని అందరూ కూడా మేడగదిలో మరి ఎలాగైతే యెరూషలేమును విడిచిపెట్టక 10 దినాలు మానక స్తుతించినప్పుడు, మానక ప్రార్థించినప్పుడు, మానక ప్రభు సన్నిధిలో కూడుకున్నప్పుడు ఆయన బలముగా దిగివచ్చినట్లుగా ఈ యొక్క స్థలములో దేవుడే పరిశుద్ధాత్మ తండ్రి బలముగా దిగివచ్చినట్లుగా దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కృప కొరకు వందనాలయ్యా. ఒక్కొక్క రోజు నాయన మహిమకరంగా ప్రభువా, మహిమకరంగా అయ్యా ఈ 40 దినాలు జరుగును కాకయ్యా. మీ సన్నిధి ఉండును కాకయ్యా, నీ ఆత్మ ఉండును కాకయ్యా. ప్రజలు ఉజ్జీవపరచబడుదురు కాకయ్యా, ఆత్మ చేత నింపబడుదురు కాకయ్యా. ఇక్కడ కార్యాలు జరుగును కాక. తండ్రి నీకు వందనాలు. అందరూ కూడా బలముగా ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క రోజును దేవుడు బలపరచునట్లుగా. ఇది మనుషుల కోసం కాదు గాని, మనుషులకు ఘనత కోసం కాదు గాని, ఇదిగో దేవుడు ఇక్కడ సంచరించులాగున, అనేక ఆత్మలను దేవుడు ఇక్కడ తోడుకొచ్చులాగున, ఈ స్థలము ఖాళీగా లేకుండా అందరినీ కూడా దేవుడు నడిపించున్నట్లుగా ఒక్కొక్క దినం ఆయన ఇక్కడ జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికలు పరిశుద్ధాత్ముడని శక్తినివ్వు నాయన, నీ బలమునివయ్యా, ఆత్మాభిషేకమునివయ్యా. ఇక్కడ రోదన గల ఆత్మ యేసు నామములో దయచేయబడును గాక, కన్నీటి ఆత్మ దయచేయబడును గాక, ప్రార్థనాత్మ దయచేయబడును గాక. ఇదిగో నీ సన్నిధిలో నాయన నీతో సహవాసము కలిగి నాయన ఒక్కొక్క రోజు అయ్యా గడుపుకోవటానికి సహాయం చేయ నాయన. ఇదిగో ప్రారంభపు దినముని పరిశుద్ధాత్ముడా బలముగా మాపై దిగవచ్చును గాక, బలముగా మాపై దిగవచ్చును గాక. అందరం కూడా దయచేసి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు. ప్రారంభపు దినమునే దేవుడు కృప చూపినట్లుగా, ఈ దినాన్న దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా, తన సన్నిధి ఇచ్చినట్లుగా అందరం కూడా దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు. దేవుడు మనల్ని బలపరచాలి, ఆయన కృప చూపాలి, ఆయన సన్నిధితో నింపాలి. మన దుఃఖ దినములు నాట్యముగా మార్చబడాలి, మన రోగములు తొలగిపోవాలి, బంధకాల నుంచి విడుదల రావాలి, చీకటి కార్యాల నుంచి విడుదల రావాలి, అప్పుల నుంచి విడుదల రావాలి, సమస్యల నుంచి విడుదల రావాలి, గర్భఫలాలు దేవుడు దయచేయాలి, ఆత్మ కార్యాలు ఇక్కడ జరుగునట్లుగా అందరం కూడా దయచేసి అందరం కూడా అడుగుదాం. ప్రభువా ఆత్మ కార్యాలు జరిగించయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించయ్యా. అంత్య దినములలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు తండ్రి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం అయ్యా ఆత్మ కార్యాలు జరిగించయ్యా. నీ దాసునికి తోడుగా ఉండు ప్రభువా. 40 దినాలు మోషే గడిపినట్లుగా, మీరు ప్రార్థన చేసినట్లుగా రొట్టె వల్ల కాదు నాయన, నీ వాక్కు వల్ల బ్రతకాలి నాయన, నీ వాక్కు ద్వారా జీవించాలయ్యా. నీవే జీవాహారమై నీ దాసునికి నీ కృప కలుగును గాక.
అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థన అనంతరము ఈ సేవ ఒక మలుపు తీసుకోవాలి. అనేక దిక్కుల నుండి ఆత్మలను దేవుడు కదిలించాలి. యవనస్తులతో నింపాలి, యవన స్త్రీలతో నింపాలి, పురుషులతో నింపాలి. ఇక్కడ ఖాళీగా లేకుండా ఈ స్థలం అంతా నింపబడలాగున అందరం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క రోజు మహిమకరంగా జరిగించినట్లుగా, తన శక్తినిచ్చినట్లుగా, తన బలాన్ని ఇచ్చినట్లుగా, ఆత్మ కార్యాలు జరుగునట్లుగా అందరం ప్రార్థన చేయండి. దయచేసి ఒక నిమిషం పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయనకి అప్పగించుకుందాం. ఉపవాస ప్రార్థనల అనంతరము దేవుని కార్యాలు మనం కనులారా చూడాలి, చెవులారా వినాలి, కనులారా చూడాలి, చెవులారా వినాలి. ఆ కార్యాలు దేవుడే జరిగించినట్లుగా ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన 5వ తారీఖు శుక్రవారం దినము నుండి అక్టోబర్ 14వ తారీఖు వరకు కూడా నాయన ఇదిగో నీ సన్నిధిని విడవక ప్రభువా, నీ సన్నిధిలో నాయన మానక నిత్యము ధూపం వేస్తూ ప్రభువా, నిత్యము స్తుతిస్తూ ప్రభువా, నిత్యము నీ పాదాలు పట్టుకుంటాయా, నిత్యము నిన్ను బ్రతిమలాడుకుంటాయా, నిత్యము నాయన నీ సన్నిధిలో గడుపుతుండగా నాయన ఆత్మదేవుడుగా మీరు మమ్మలను కటాక్షించుదురుగాక. మీ కరుణ మాపై ఉండునుగాక, మీ దయ మాపై ఉండునుగాక, మీ ప్రత్యక్షత మాపై ఉండునుగాక. తండ్రి మహిమ కలిగిన కార్యాలు చేయి నాయన, మహిమ కలిగిన కార్యాలు చేయ. ఇదిగో ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను జరగదు నాయన, కేవలము నీ ఆత్మ ద్వారానే జరుగునుగాక, నీ ఆత్మ ద్వారానే జరిపించబడునుగాక. తండ్రి ఉపవాస ప్రార్థన కూడికలకు అనేక దిక్కుల నుంచి మీరు ఆకర్షించండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాలలో అయ్యా మరణం ఎటు నుంచి సంభవిస్తుందో తెలియదు నాయన, ఆపదలు ఎటు నుంచి వస్తున్నాయో తెలియదయ్యా. ఈ కడవరి దినాలలో అయ్యా దేశ క్షేమము కొరకు నాయన, అనేక కుటుంబాల కొరకయ్యా మేమే కలిసి మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఈ మంచి తరుణాన్ని అందరూ కూడా నాయన అయ్యా వినియోగించుకొని ఈ సన్నిధికి అయ్యా ప్రభు సమకూర్చబడుదురుగాక. అయ్యా నీ పాద సన్నిధిలో గడిపే ధన్యత అయ్యా ఈ లోకములు ఎవరికి లేదు నాయన. అయ్యా అట్టి భాగ్యాన్ని మా అందరికి మీరు కల్పించండి. ఉదయము రాత్రి ప్రతి దినము నీ సన్నిధిలో ఒక్కొక్క రోజు ఒక బలముగా జరుగునట్లుగా సహాయం చేయండి. ఈ 40 దినాలలో అనేక దిక్కుల నుంచి తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణము నుండి నలుదిక్కుల నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ పట్టణ ప్రజలు నాయన యేసు నామములో కదిలించబడుదురుగాక. ఈ ఆత్మ కార్యాలు జరిగించి ఈ దినము నాయన జరుగుతున్న ఆరాధన క్రమం అంతటిలో పాటల్లోను, ప్రార్థనలోను నాయన, స్తుతుల్లోను, విజ్ఞాపన ధ్వనుల్లోను అందరిపై కృపించి బలపరిచి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములు వందనాలు. అదేవిధంగా ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించి సిద్ధపడినట్లుగా, మరి అదేవిధంగా పాంప్లెట్ తెలియజేసినట్లుగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో మరి ఈరోజు ఈ సెప్టెంబర్ నెల ఈ 9వ నెల 5వ తారీఖు శుక్రవారము ఈ దినము పనుల నుండి మరలా అక్టోబర్ నెక్స్ట్ మంత్ వచ్చే నెల అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రాత్రి మరి ఉపవాస ముగింపు కోరిక బహిరంగంగానే ఉంటుంది. మరి ఆ రోజు వరకు కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నెంబర్ కూడా మీకు ఫోన్ నెంబర్ కూడా టెక్స్ట్లో ఇవ్వటం జరిగింది. ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉంటే వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ అవసరతలు తెలియజేయవచ్చు. ఖచ్చితంగా మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ఈ 40 దినాలు ఆత్మదేవుడు మనల్ని నడిపించును గాక. సమయంలో పాట పాడుకుందాం. ముఖ దర్శనం చాలయ్యా అంటూ పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం పరుచుకున్నాం. దేవునికి స్తోత్రం. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా.
సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, చప్పడం యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత చెంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. చప్పట్లు. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా
నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా, మాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, మాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరి కొన్ని పాటలు పాడుకుందాం. నాకు ఏం వినపడట్లేదు, పాడాలని కంపెనీకి పోయింది, సరి చేసినా కానీ రావట్లేదు. సరే ఏదైనప్పుడు కూడా కొన్ని పాటలు పాడుకుందాం. జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, మన బంధము, మన బంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనా మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, ఈ నది తీయగలరా నది తీయగలరా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యోగదే. ఈ నది తీయగలరా నది తీయగలరా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యోగదే. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదనేసయ్యా. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదనేసయ్యా. జగమెరిగిన నా యేసు రాజా,
హల్లెలూయా. యేసు 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 ఎంత మధురము నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. యేసు 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 ఎంత మధురము నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ఎంత మధురము నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. పాపికి పవిత్రతానొసగునది, జగతికి జీవమునే వసగునది. పాపికి పవిత్రతానొసగునది, జగతికి జీవమునే వసగునది. ప్రకృతినే శాసించునది, అంధకారమున పారదోలునది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు యేసు ఎంత మధురము నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. జీవముటలు కోర్చుచున్నది, లోకము దారిని మళ్ళించున్నది. జీవముటలు కోర్చుచున్నది, లోకము దారిని మళ్ళించున్నది. పాప శాపములు పోగొట్టున్నది, పరిశుద్ధాత్మని తేజున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు యేసు ఎంత మధురము నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. మరణబంధకము తెంచివేయున్నది, మహిమలోనికి మమ్ము నడుపునది. సాతాను దినములు చితకబడినది, పరలోక రాజ్యము మాకు తప్పునది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 ఎంత మధురము నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. యేసు 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 ఎంత మధురము నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. ఆత్మబలములో వాదించునది, అమ
కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా
హల్లెలూయా మహారాజుగా నా తోడువై నిలచావు ప్రతి స్థలమున నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయ చేతనే కలిగిన క్షేమము
పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచాము. మనం ముందున్న సమయంలోకి వెళ్దాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా జరిగిన పాటలను బట్టి ముందున్న సమయం కొరకు బలముగా ప్రార్థన చేద్దాం. దేవుడు మహిమకరంగా ఈ ప్రారంభ దినాన్నే మహిమకరంగా జరిగించి ఒక్కొక్క రోజు ఈ 40 దినాలు దేవుడు తన కృపను తన సన్నిధిని అనుగ్రహించినట్లుగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు కృప చూపించి నడిపించినట్లుగా ఆయన నామానికి మహిమకరంగా జరిగించినట్లుగా ఒక చిన్న ప్రార్థన వాక్యం కొరకు ముందున్న సమయం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి కావలమ్మ తల్లి గారు ముందుకొచ్చి మళ్ళీ ప్రార్థనలు నడిపించింది. ముందుకొచ్చి అందరం కూడా దయచేసి అందరం కూడా ఏకీభవిద్దాం. బలముగా ప్రభు సన్నిధిలో ఆయన బలమైన ఆత్మ కొరకు, ఆయన బలమైన సన్నిధి కొరకు, ఆయన బలమైన ప్రత్యక్షత కొరకు ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని దర్శించినట్లుగా అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు, స్తోత్రాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, శుక్రవారం ఉపవాస కుడికులు మమ్మల్ని అందరూ సమకూర్చిన దేవాన్ని స్తోత్రాలు. అయ్యా, మీ దాసులను ప్రేమించి నాయన 40 దినములు ప్రభా ఉపవాసముని ప్రార్థించడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. అట్టి ప్రేరేపణ బట్టి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. అయ్యా, మీ దాసులు మీరు బలపరచండి, అభిషేకించండి, మీరు బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. భక్తులతో ఉన్న దేవానికి స్తోత్రాలు నాయన. ఆది అంతమైన దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యా, మీ దాసులు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 దినముల కూడా తండ్రి మీరే పరిశుద్ధాత్మ దేవా, మీరే బలపరచి బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ దాసులకు ఇచ్చిన ఆ మంచి ప్రేరేపణ బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నా తండ్రి ఆత్మబలమును దయచేయండి, ఆత్మశక్తిని దయచేయండి నాయన. నీ వాక్కుతో నింపండి నాయన, నీ వాక్కుతో మీరు బలపరచండి నాయన. నీ స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. నమ్మదగిన దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు నాయన పాటలు పాడి స్తుతియాగము చేస్తున్నాము నాయన. అయ్యా, మీ దాసులు వాక్యములోకి వెలుచునిగా మీరే అభిషేకించండి నాయన. ఈ గుడికి మీ ఆత్మతో జరిగించండి, మీ నామాన్ని మహింపరచుకోండి. అంధకార శక్తులు, చీకటి శక్తులు, అల్ల శక్తులు నజరేయుని యేసునామములో బంధిస్తున్నాము నాయన. నీ స్తోత్రాలు. దివ్యమైన మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి నాయన. మమ్మల్ని ఆత్మపూర్ణులా చేయండి నాయన. వెలుగులో జీవము దయచేయండి, దయచేసుకుని ఆత్మను దయచేయండి నాయన. ఎంతమంది నీ మాటలు వింటున్నారు, సత్యంలోకి నడిపించండి నాయన. అయ్యో దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఎవరు నశించిపోతే నీ చిత్తము కాదు నాయన, మీరే నడిపించండి నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్టుగా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరగడానికి సహాయం ఇచ్చేయండి. నీ సత్యవాక్యానికి లోబడిన వారిగా చేయండి నాయన. మీరే ఆస్వాదించండి. ఇంకా నీ బిడ్డలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రభు. మీ ఆత్మధార కట్టి మీరు నడిపించండి నాయన. మీ నామాన్ని కనపరచుకోండి ప్రభు. మీరే మా మధ్యలో ఉండి మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ గుడికి మీరు ఆస్వాదించమని నా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన గారికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనకి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రత్యేకత ఏంటంటే, మరి ఈ రోజు నుంచి దేవుని కృప వల్లనే చెబుతున్నాను, నా గంట కోసం కాదు. ఈ రోజు నుండి 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో గడపడానికి దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ యోగ్యత లేని నాకు ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరం అయితే ఈ టయానికి ఉరుగులు పరుగుల జీవితం, ఏదో తెలియనటువంటి బాధ కడుపులో ఉండేది. ఉరుగులు పరుగుల జీవితం, దేనికోసం పరిగెత్తేవాడిని, ఇటు దేవునికి న్యాయం చేసేవాడిని కాదు, ఇటు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో చాలా బాధపడతా దుఃఖపడతా ఉండేవాడు. దేవుడు ఇప్పుడు ఆ పరిస్థితిని అంతటినీ దాటించి, ఆ బాధ నుండి, ఆ శ్రమల నుండి, ఆ ఇబ్బందుల నుంచి విడిపించి ఆయన సన్నిధిలోనే గడుపుకునే ధన్యత, ఒక తృప్తికరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, మీరు నడిపించబడతాం,
తల్లిగారు ప్రభావతి తల్లిగారిని వాడుకోవటం, వారి ద్వారా మీరు అందరూ రావటం. మీతో పాటు నా ఆశ ఏంటంటే ఈ స్థలం ఖాళీగా ఉండకూడదు. దేవుడు ఇచ్చాడు, విశాలమైన స్థలం ఇచ్చాడు. 2 గదులు ఖాళీగా ఉంది. ఆ గదుల్లో కూడా తలుపులు తీసుకొని కూర్చోవచ్చు, ఆ గదిలో కూర్చోవచ్చు. బయట వరండా ఉంది, ఇంకా బయట టెంట్ కూడా వేయచ్చు. ఇది జరగాలి, దేవుని మహాకృప. బయట కూడా ఆదివారం టెంట్ వేసి జరగాలి. అది నేను ప్రార్థన చేశాను. ఈ 40 దినాల ఉపవాసం ఏంటంటే తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణ నుండి నలుదిక్కుల నుండి కూడా యవనస్తులతో నింపబడాలి, యవన స్త్రీలతో నింపబడాలి, పెద్దలతో నింపబడాలి. నలుదిక్కుల నుంచి ప్రజలు రావాలి. ఉపవాస ప్రార్థన అనంతరం దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. ఈ సేవను, ఈ నూతన పరిచయను దేవుడు అభివృద్ధి పరచాలి. మా ఆశ మా సంపాదన కోసం, మా కోసం, నా కోసం కాదు, ఆత్మల రక్షణార్థమై అనేకుల కుటుంబాల క్షేమం కొరకు ఇప్పుడు వస్తున్న బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించాలని మరి ప్రభు సన్నిధిలో అనుకోని జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఇది మనసుని శక్తి వల్ల అయితే జరగదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? మనుషుడు ఒక పూట అన్నం లేకపోతే ఏమైపోతాడు చెప్పండి? నీరసమైపోతాడు. ఒక పూటే లేదా ఒక రోజు అన్నం లేకపోతే నీరసమైపోతాడు. మరి ఈ 40 దినాలు నేను ఎట్లా గడపాలి? దేవుని కృప ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. దేవుడు అన్నాడు కదా, మనుషుడు రొట్టె వల్ల కాదు, నా నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. నాకు ఈ 40 దినాల ఆహారం ఏంటంటే వాక్యమే. దేవునికి స్తోత్రం. చపాతీలు, రొట్టెలు, చికెన్లు, మటన్లు, రైస్ ఇదేది కాదు. ఇక ఒక్కొక్క అధ్యాయం, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండం, చరిత్ర పుస్తకాలు, జ్ఞాన పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, 66 పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానం చేసుకోవటమే నాకు ఆహారం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడుపుకోవాలని ప్రభు సన్నిధిలో మరి ఈ 40 దినాలు నేనైతే సంపూర్ణంగా ఒక పూట తిని మరలా 2 పూటలు ఉంటాం కాదు. 40 దినాలు ఇంకేం లేదు. ఇంకా ఒక మజ్జిగ, ఎప్పుడన్నా వాటర్ తాగుతా మధ్యలో ఒక మజ్జిగ, టీ. ఇంకా అది కూడా శుక్రవారం. మేము టీ డైలీ కూడా తాగము. అసలు పాలు కూడా ఇంటికి తీసుకురాను. ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే టీ పెట్టిస్తా, వాళ్ళతో పాటు నేను టీ తాగుతా. టీ అలవాటు కూడా లేదు. ఎప్పుడైనా టీ ఇలాంటి శుక్రవారం ప్రార్థనప్పుడు మజ్జిగ, ఇంకంతే. ప్రభు సన్నిధిలో ఈ 40 దినాలు తర్వాత మీరే చూస్తారు ఆ కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయండి. మరొక కొన్ని విషయాలు నేను చివరిలో వాక్యం అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు ఎట్లా మనది ఏంటనేది వాక్యం అయిపోయిన తర్వాత నేను చెప్తాను. చూడండి, దేవుని గ్రంథంలో ఉపవాస ప్రార్థన కాబట్టి ఉపవాసం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఉన్నాం ప్రతి శుక్రవారము ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మరి ఈ 5వ తారీఖు నుండి శుక్రవారం ఈ పాఠకాల సమయం నుండి మరల అక్టోబర్ 14వ తారీఖు వరకు కూడా ఈ 40 దినాలు దేవుడు కొనసాగిస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉపవాస ప్రార్థనలు మనకు రాయబడి ఉన్నాయి. వాటిల్లో ఉపవాస ప్రార్థనలు ఏంటంటే 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. అవి ఎవరు చేశారంటే ఎస్తేరు, యూదుల రక్షణార్థమే. యూదులు సంహరించబడే టైం వచ్చినప్పుడు మరి హామాను ఆ కుట్ర నుండి తప్పించబడటానికి వారు వేరే వారి అధికారాన్ని ఉపయోగించుకోలే, వారు ప్రయత్నాలు చేయలేదు. కానీ 3 దినాల ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించుకొని ఎస్తేరుతో పాటు తన పనికెత్తలు అందరూ కూడా ఉపవసించి ప్రార్థన చేశారు. మరొక ఉపవాస ప్రార్థనలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతా ఉన్నాయి. 7 దినాల ఉపవాస ప్రార్థన. ఎన్ని దినాలమ్మా? ఇవి ఎవరు చేశారంటే దావీదు చేశాడు. 7 దినాలు. దావీదు 7 దినాలు కూడా తన కుమారుడు కోసం కన్నీళ్లు గార్చి 7 దినాల ఉపవాస ప్రార్థనలో కొనసాగాడు. మరలా బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలారా 10 దినాలు అంటే ఉపవాసం అని చెప్పలేదు, కానీ 10 దినాలు వారు కూడుకొని ప్రార్థన చేశారని మాత్రము బైబిల్లో సెలవిస్తూ ఉంది. ఎవరంటే మేడగదిలో యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధారణకు లేచిన తర్వాత ప్రజలందరికీ చూసి ఆయన ఆరోహణమే వెళ్ళేటప్పుడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు వేరొక ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుని నీకు పంపిస్తాను. అయితే మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక నా వల్ల విన్న వాగ్దానాన్ని పొందుకునేంత వరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. ఏమన్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తూనే ఉండమని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటను పట్టుకొని
అక్కడున్న వారు చాలా మందిలో ప్రత్యేకించబడి 120 మంది ఆ మేడగదిలో కూడుకొని 10 దినాల వరకు ప్రార్థన చేస్తుంటే 10వ దినము వారిని ఆత్మ దర్శించగా వారు గడిపారు. అంటే 10 దినాలు వారికి అన్నపానాలు లేవు, ఇంకా ఉపవాసం అని లేదు. కానీ 10 దినాలు వారు ఏం చేశారంటే పాటలు ప్రార్థన, పాటలు ప్రార్థన, పాటలు ప్రార్థన. అంటే దేవుని స్తుతించడం, ప్రార్థన చేయటం, దేవుని స్తుతించడం, ప్రార్థన చేయటం. ఇలాగ 10 దినాలు మనం చూస్తాం. మరి కొన్ని ఉపవాస ప్రార్థనలు, 21 దినాలు ఉపవాస ప్రార్థనలు. దానియేలు కూడా ఇశ్రాయేలు ప్రజల కోసం 21 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలమ్మా? 21 రోజులు, 21 డేస్ ఉపవాస ప్రార్థన. అదే విధంగా ఈ 40 దినాలకి ఎవరు చేశారంటే 40 దినాలని చెప్పి జరుగుతూ ఉన్నాయి కదా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మొదటిగా పాత నిబంధనలో మోసే చేశాడు. ఎవరు చేశాడమ్మా? మోసేను దేవుడు దర్శించినప్పుడు మోసే ఆ సీనాయి పర్వతం ఎక్కి 40 దినాలు పగళ్ళు 40 దినాలు రాత్రులు దేవునితో గడిపాడంట. చూడండి, ఆ వాక్యం మనకి మరి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. నిర్గమాకాండ 34వ అధ్యాయములో 27వ వచనం, ఇదే అధ్యాయం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యమును రాసుకొనుము, ఎలైనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా ఆ 10 ఆజ్ఞలను పలక మీద రాసెను. దేవునికి స్తోత్రం. నేను ఎన్ని దినాలంట? 40 రోజులు. 40 రోజులు రేయింబగలు, అంటే పగలు రాత్రి, పగలు రాత్రి. మోసే 40 దినాలు ఆ పర్వతం మీదనే ఉన్నాడండి. భోజనం లేదు, నీళ్లు కూడా లేదు. కనీసం ఇప్పుడు చేసే ఉపవాస ప్రార్థనలో కొన్ని రకాల ఉపవాస ప్రార్థన ఏంటంటే కొంతమంది మధ్యలో నీళ్ళు తాగుతూ ఉంటారు. ఎందుకంటే నీరసానికి పడిపోకుండా, నీటికి శరీరం అవసరం కాబట్టి. రెండవది ఏదో మజ్జిగ, నేను చెప్పినట్లుగా మజ్జిగ మధ్యలో ఎప్పుడు ఒకసారి. కానీ మోసే ఉపవాస ప్రార్థన ఎట్లాంటిదంటే దేవుని బిడ్డలారా, కటిక ఉపవాసం. మరి నీళ్ళు లేకుండా ఒక వ్యక్తి బ్రతకాలంటే అసలు బ్రతకలేడు. అన్నం లేకపోయినా బ్రతకగలుగుతాడు. కొన్ని రోజులైన ఆహారం లేకపోతే నీళ్లు తాగైనా బ్రతకగలుగుతాడు. అర్థమవుతుందా? నేలతో కనీసం ఒక 3 దినాలు లేదా ఒక 4 దినాలు, ఒక వారం దినాలైనా గడపగలుగుతాడు. కానీ అన్నం లేకుండా, నీళ్లు లేకుండా మాత్రం గడపలేడు దేవుని బిడ్డలారా. కానీ మోసే ఎలా ఉన్నాడంటే ఇది కేవలం దేవుని శక్తి అయి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మనసు రూపం చూస్తే మనం ఉండలేము అసలుకి. ఈ శరీరం ఏం కోరుకుంటుంది అంటే 3 పూట్ల అన్నం కావాలి శరీరానికి. ఈ శరీరము దేవుని బిడ్డల ఆత్మకు, శరీరం ఆత్మకు ఎప్పుడు విరోధము, వైరాగ్యం అనే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఆత్మ శరీరం అసలే పోల్చలేము. ఆత్మకు శరీరానికి అసలు సంబంధం లేదు. శరీరము ఆత్మకు ఎప్పుడు సహకరించదు దేవుని బిడ్డలారా. అయితే ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ఆత్మ ద్వారా లోపరుచుకోవాలి. స్తోత్రం. ఆత్మ ద్వారా ఏం చేయాలమ్మా? లోపరుచుకోవాలి. అందుకనే పౌలు అంటాడు, నేను అనేకులను బోధించి భ్రష్టున్నవుతానేమో అని ఈ శరీరాన్ని ఏం చేస్తున్నానంటే నలగొట్టుకుంటున్నాను. ఈ శరీరాన్ని ఎట్లా నలగొట్టుకున్నాడంటే ఉపవాస ప్రార్థనలు, జాగారాలు, నిద్రలేని రాత్రులు, ఆయనతో గడుపుతున్న రాత్రులు. ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే శరీరాన్ని నలగొడుతుంది. శరీరానికి బయట ఆలోచన రాకుండా, బయట తలంపులు రాకుండా, శరీర కోరికలు రాకుండా, శరీర ఇచ్చను మనం నెరవేర్చుకోకుండా, శరీర కోరికలకు అసలు తావనివ్వకుండా శరీరం నలగొట్టబడి ఆత్మలో వర్ధిల్లటం. హల్లెలూయా. శరీరంలో చూస్తే బాహ్య పురుషుడు కృషించిపోతున్నను, అంతర్య పురుషుడు దినదినము వర్ధిల్లటం, నూతన పరచబడటం. అందుకనే దేవుని బిడ్డలారా, మోషే 40 దినాల పర్వతం మీదే ఉన్నాడు. అప్పుడు దేవుని 10 ఆజ్ఞలు మోషేకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. నిర్గమకాండములో మనం 20వ అధ్యాయములో దేవుని బిడ్డలారా మనం 10 ఆజ్ఞలు చదువుకుంటాం. నీ దేవుడనే యెహోవాను నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నువ్వు వ్యభిచరించవద్దు, దొంగలించకూడదు అని దేవుని బిడ్డలారా చూడండి. ఇలాంటి 10 ఆజ్ఞలు కూడా మనకెక్కడ 20వ అధ్యాయములో మనకు రాయబడతా ఉన్నాయి. ఇది ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయంటే మోషే ద్వారా ఆ పలక మీద రాయించి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాయించినటువంటి నిబంధన పలక లేదా నిబంధనపు మాటలు, ఆజ్ఞలను దేవుడు ఇవ్వటం జరిగింది. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలమ్మా చెప్పండి?
40 దినాలు. దేవుని బిడ్డలారా చూడండి, మనము చాలాసార్లు ఉపవాసం అంటే కొంతమందికి అర్థం కాదు. అసలు ఉపవాసం అంటే ఏంటి చెప్పనా? ఉపవాసము అంటే ఏంటి చెప్పనా? ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించటం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం. ఉపవాసం అంటే దగ్గరగా నివసించటం. ఎవరికి దగ్గరగా నివసించటం? దేవునికి దగ్గరగా నివసించేదే ఉపవాసం. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉపవాసం అనే పేరుతో రాజ్యాలన్నీ వచ్చి నేను ఉపవాసం ఉన్నాను అంటాడు. ఏమంటాడు చెప్పండి? రాజ్యాలన్నీ తిరిగి వస్తారు, ఊర్ల ప్రయాణం తిరిగి వస్తారు. అది ఉపవాసం కాదు తల్లి, అది ఒక్క పొద్దులు అంటారు. నువ్వు కడుపు మార్చుకోవడం అంటారు. నువ్వు లేదా దేనికోసం దీక్ష, లోకంలో కూడా దీక్షలు చేసే వాళ్ళు ఉన్నారు. దీక్షలని టెంటేసి నేను దీక్ష చేస్తున్నాను అంటాడు. ఏమంటారు చెప్పండి? దేనికోసం ఒకటి పెట్టుకుంటాడు, ఇది జరగాలి, ఇది జరగాలి, న్యాయం జరగాలి, మేము దీక్ష చేస్తున్నాం అంటారు. వెనక పార్సల్ వస్తే తింటానే ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? టెంట్ వేస్తారు, కూర్చుంటారు, మైకులు పెట్టుకుంటారు, అరుస్తారు, దీక్ష దీక్ష అంటారు, సాటుకు తిని దీక్ష దీక్ష అంటారు. అది కాదు దేవుడు. అలాంటి వాటికి ఇక్కడ తావులేదు. ఇది పరిశుద్ధ స్థలము. దేవుని దగ్గర అలాంటి వాటికి తావులేదండి. ఉపవాసం పేరట ఉద్యోగాలు చేయటం కాదు, ఉపవాసం పేరట ఏదేదో చేసుకోవటం కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నామంటే దానికి అర్థం ఏంటంటే, అసలు ఉపవాసం ఎలా ఉండాలంటే దేవునితో నేను గడపాలి అనే దానికోసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా నేను దేవునికి దగ్గర అవ్వాలి, నా ఆత్మీయ జీవితం ఇంకా మారాలి, నేను ఇంకా నాలో ఆయాసకరమైన దేవునికి ఏదైనా ఉందా, నేను ఇంకా పశ్చాత్తాపపడాలి, నేను ఇంకా పరిశుద్ధంగా మారాలి, నా జీవితం ఇంకా మారాలి, నేను దేవునికి దగ్గర అవ్వాలంటానికి ఉపవాస ప్రార్థన గుర్తు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చేసినా కానీ మనం దేవునికి దగ్గర కాలేమండి. చాలాసార్లు కడుపు నిన్నోడు ఎలా ఉంటాడంటే గర్వంగా ఉంటాడు. కడుపు ఒక పూట వాడికి మార్చు, ఎక్కడ లేని దీనత్వం వాడికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక పూట ఆహారం విలువ ఒక వ్యక్తికి నువ్వు తెలియజేయి, ఒక పూట అన్నం విలువ ఒక వ్యక్తికి నువ్వు తెలియజేయి. 3 పూట్ల తిన్నోడు ఏంటంటే కడుపు నిండా మాటలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? అన్నం తిన్నప్పుడు మాట ఒకలా ఉంటుంది, అన్నం లేనప్పుడు మాట ఒకలా ఉంటుంది. గమనించారు మీరు? కడుపులో అన్నం పడగానే వాడికి ఎక్కడ లేని శక్తి వచ్చింది, కోట్లాడుతూ ఉంటాడు. కడుపులో అన్నం లేనప్పుడు ఎలా ఉంటాడు? దేనంగా తగ్గి దేనంగా ఉంటా ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిజమే. ఇక్కడ అర్థమైందంటే ఉపవాస ప్రార్థన ఏం చేసిందంటే మనిషిని నలగొట్టింది, గర్వం అనేది లేకుండా చేసింది. నేనున్నానండి, నాకు తెలియకుండా ఏదైనా నాలో ఇంకా నా మట్టుకైతే నేను ప్రభు సన్నిధిలో మీతో జాగ్రత్తగా ఉంటున్నాను, ప్రేమగా ఉంటున్నాను, పలకరించే విషయంలో తగ్గించుకుంటున్నాను. ఇంకా నాలో ఏమైనా లోపం ఉంటే ఉపవాస ప్రార్థనలు ఏం చేయబడతాయంటే అవన్నీ సరి చేయబడతాయి. దేవునికి స్తోత్రం. ఇంకా నాలో ఇంకా ఏదైనా ఇంకా తగ్గించుకునేది, ఇంకా సరి చేసుకునేది ఏదైనా ఉంటే ఉపవాస ప్రార్థనలోనే దేవుడు సరి చేస్తాడండి. ఒప్పుకునేది కూడా ఇప్పుడే, దేవునితో గడిపేది కూడా ఇప్పుడే. ఉరుకులు పరుగుల జీవితం సేవ పేరుతో ఇప్పుడు ఒక్కొక్క ఆయన మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పాస్టర్ గారిని గమనిస్తే రోజున ఎప్పుడు స్టార్ట్ అయిద్దని ఎదురు చూస్తున్నారు. అసలు ముందు రోజు ఎప్పుడు వచ్చిందా బయటికి వెళ్ళిపోవాలి బ్యాగ్ వేసుకొని, ఇంకా అదే సేవ అనుకుంటున్నారు. వారం వల్ల సోమవారం బయటికి వెళ్తారు. ఒక్కొక్క ఆయన సోమవారం బయటికి వెళితే మరలా శనివారం వస్తారు. సభలు ఉండవు, ప్రార్థనలు ఉండవు, ఏముండవు. ఊరక ఆడ టైం పాస్ చేసి ఏదో ప్రార్థన అనే పేరుతో టైం పాస్ చేసి ఆదివారం మందిరానికి వచ్చి ఏ వాక్యం చెబుతారో ఉండదు. దాంట్లో జీవం ఉండదు. ఆ వాక్యంలో జీవం రావాలంటే వాక్యములో నుంచి దేవుని బిడ్డలారా ప్రజలు బ్రతకాలంటే దేవుని నుండి వాక్కును పొందుకోవాలి కదా, దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి కదా, దేవునితో సహవాసం ఉండాలి కదా, దేవునితో సిద్ధపాటు ఉండాలి కదా, దేవుని దగ్గర ప్రార్థన జీవితం ఉండాలి కదా. మీరు ఎందుకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను కూడా తెరవచ్చు. నాకు గుంటూరులో చాలా మంది పాస్టర్లు తెలుసు, చుట్టుపక్కల అందరూ తెలుసు, నాకు చాలా మంది పాస్టర్లు తెలుసు. ఎవరైనా వాక్యం చెప్పడానికి పిలిస్తే వెళ్తా, బయట తీస్తా. నాకు ప్రార్థన ఉందంటే బండి తీస్తా. ప్రార్థన లేదు ఈరోజు అనుకుంటే కనీసం బండి కవర్ కూడా తీయదు, మోకాళ్ళుండి ప్రార్థన చేసుకోవటం, ప్రభు సన్నిధిలో సాపు వేసుకొని ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం. ఇంకా ఏదైనా ఫోన్లో వాక్యాలు పెట్టేది ఉంటే ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటాం. ఇంకా అంత మించి నేను వేరే పని ఏం చేయను. రోజు ప్రారంభం మొదలుకొని ముగించేంత వరకు దేవుడు అనే ధ్యాస తప్ప నాకు వేరే ఒకటి ఉండదు. నాకు ఫోన్లు కూడా బయట నుంచి వేరే ఏం రావు. ఎవరన్నా అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి చేస్తారు, కానీ ఫోన్లో కూడా హడావుడిగా ఎవరితోటో మాట్లాడే స్థితి కూడా నాకు లేదు. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా చూడండి, ఈ సమయం అంతా కూడా ఒక సేవకుడు ఇలాగా సిద్ధపడగలిగితే సంఘం బ్రతికిద్దండి. హల్లెలూయా. సంఘములో కార్యాలు జరుగుతాయి, చేతులెత్తి ప్రార్థన చేయగా స్వస్థతలు జరుగుతాయి, గర్భఫలాలు దయచేస్తాడు, చీకటి కార్యాలు బంధిస్తాడు. శక్తి లేకుండా అరిస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు నేను 60కు పైన నాలో శక్తి ఉంటే, నాలో బలం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే ఆ రోజు ఏం చేయబడ్డాడంటే 40 దినాలు పగలు రాత్రి దేవునితోటే గడిపాడు. ఉపవాస ప్రార్థన దేవుని బిడ్డలారా మనం చేయటం ద్వారా, కడుపు మార్చుకోవటం ద్వారా, 3 పూట్ల అన్నం పెట్టి శరీరాన్ని పెంచి పోషించుకొని, ఈ రోజున ఒక్కొక్క ఆయన 3 పూట్ల కడుపు నిండగా తిని ఇంకా చికెన్ అని మటన్ అని రకరకాల మాంసాహారాలు తిని, జంతువుల్ని తిని, దేవుని బిడ్డలారా చివరికి ఏమైపోతుందో తెలుసా? శరీర కోరికలు వచ్చేస్తాయి. ఇతను శరీరంగా ఆరోగ్యంగా ఉంటాడు, కానీ ఆత్మలో చూస్తే దమ్ముడు శక్తి ఉండదు. అర్థమవుతుందమ్మా? ఆత్మలో చూస్తే దమ్ముడు దానికి కూడా పనిచేయుడు. ఎందుకంటే అతను శరీరంగా బలపడ్డాడు, కానీ ఆత్మలో. ఇక్కడ దేవుని బిడ్డలారా సంఘాల్లో గుర్తుపెట్టుకోవాలి, మీరు చాలా శరీరంగా ప్రార్థన చేసేవాళ్ళు కాదండి. శరీర కార్యాలుగా, శరీర రీతిగా జరిగే సేవ కాదు మనకు కావాల్సింది. శరీరం ఒక వ్యక్తిని బలపరచలేదు, శరీరం ఒక వ్యక్తిని ప్రభువులో స్థిరపరచలేదు. ఆత్మదేవుడే ఒక వ్యక్తిని స్థిరపరిచి ఆత్మ కార్యాల ద్వారానే బలపరిచి ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. పరిచర్య కూడా ఎలా జరగాలంటే శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా జరగాలి. హల్లెలూయా. మన దినాన్న మేము సేవకుల కూడికైతే నరసరాపేటలో సేవకుల కూడికలో ఒక దినాన్న మేము పాల్గొన్నాం. దేవుని బిడ్డ పాల్గొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేసుకున్నాం. 3-4 అవుతుంది. కాస్త అందరితో మాట్లాడి చివరిగా నేను ఒక పాస్టర్ గారు అక్కడ గ్రూప్ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ గ్రూప్ ప్రార్థనలో నేను వేరే పాస్టర్ గారు ఇద్దరం కూర్చున్నాం. ఇంకా అందరు గ్రూప్గా కూర్చున్నారు. ఆయన అంశాలు నేను కనుక్కున్నాను, నా అంశాలు ఆయనకి చెప్పి ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. అంతా అయిపోయింది. చివరికి ఆయన నా నెంబర్ అడిగాడు. అయ్యా నీ నెంబర్ ఇస్తే ఎప్పుడన్నా మనం మాట్లాడుకుందాం, మీ పరిచయం ఎక్కడంటే నెంబర్ అడిగితే నెంబర్ ఇచ్చా. వాళ్ళ పాస్టమ్మ గారు కూడా పదే అయ్యా మీ నెంబర్ అయ్యా అంటే తీసుకుంది. ఒకసారి ఎప్పుడైనా పిలిపిస్తామయ్యా, మా చర్చిలో వాక్యం చెప్పాలి, ఒకసారి వద్దు కానీ అని పదే మాట్లాడితే సరేనమ్మా అని చెప్పాను. ఆమె అవుతుందండి సాక్ష్యంగా, నాకు అక్షరం కూడా చదువు లేదు. ఏం లేదంట, అక్షరం చదువు లేదు. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి బైబుల్ ఎట్లా చదువుతున్నామంటే దేవుడి కృపే. అక్షరం చదువు లేదయ్యా, మాకు ఏమీ తెలియదు, మాట్లాడేది కూడా తెలియదు, వాక్యం చెప్పేది కూడా రాదు, ఏమీ రాదు. కానీ ఒక్కొక్క మందిరంలో 70-80 మంది వస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎంతమంది వస్తున్నారమ్మా? 70-80 మంది. ఎట్లా వస్తున్నారు? వాళ్ళు చదువుకున్నారనా? వాళ్ళకి జ్ఞానం ఉందనా? వాళ్ళకి తెలివి ఉందనా? దేవుని బిడ్డలారా వారిలో ఏ వాక్యాన్ని వచ్చి అంతమంది ప్రజలు వస్తున్నారంటే అక్కడ ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు. స్తోత్రం చేద్దామా? అక్కడ ఎవరు పనిచేస్తున్నారమ్మా? ఆత్మదేవుడు అక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి ఆత్మ కార్యాలు అక్కడ జరుగుతున్నాయి, కాబట్టి ప్రజలు ఆకర్షించబడుతున్నారండి. కాబట్టి దేవుని బిడ్డలారా మనము శరీర రీతిగా మనం జీవిస్తాం, కానీ ఆత్మరీతిగా మనం జీవించలేము. కాబట్టి ఉపవాస ప్రార్థన ఏం చేసిందంటే మనల్ని ఆత్మలో జీవింపజేసినట్లుగా చేసింది. చూడండి, మోసే 40 దినాలు అక్కడ ప్రకాశవంతమైన దేవుని పాదాలు పట్టుకొని దేవునితో గడిపాడు. అదేవిధంగా మనం మరొక 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా మనం బైబిల్లో చూస్తాం. ఎవరి ప్రార్థనలు? యేసు ప్రభు ఉపవాస ప్రార్థన. మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొత్త నిబంధనలో 40 దినాలు ఆయన ఉపవాసించి ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో ఉంది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెనవునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం. చూసారా, యేసు ప్రభు కూడా దేవుని బిడ్డలారా 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ఎన్ని దినాలమ్మా?
40 దినాలు ఆయన పరిచర్య ప్రారంభానికి, పరిచర్య ఆయన ప్రారంభిస్తాడు. ఇక పరిచర్య యేసు ప్రభువారు చేస్తున్నారు అనే దానికి ముందు ఆయన బాప్తీసం యోహాను ద్వారా తీసుకొని ఆ తర్వాత దేవుని బిడ్డలారా 40 దినాలు ఆయన అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. చూసారు, ఆ తర్వాత యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల ఉపవాస ప్రార్థన తర్వాత ఎన్ని కార్యాలు జరిగాయో, ఎన్ని స్వస్థతలు జరిగాయో, ఎంతమంది చనిపోయిన వారిని లేపాడు, ఎంతమంది మగవారికి స్వస్థతనిచ్చాడు, ఎంతమంది గుడ్డివారు స్వస్థతను పొందుకున్నారు, ఎంతమంది దేవుని బిడ్డలారా మరి గంతులు వేశారు, అద్భుతాలు జరిగాయో, దయ్యాలు ఎలగొట్టబడ్డాయో, ఇవన్నీ కూడా యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడండి. ఏ ప్రార్థన? యేసు ప్రభువారు ఉపవాసం ఉండేది ఏంది? అసలుకి ఆయన దేవుడే కదా, ఆయన ఉపవాసం ఉండవలసిన అవసరం ఏంది? దేవుడు బిడ్డలారా ఆయన మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు మనకి మాదిరి చూపడానికి. యేసు ప్రభు బాప్తిసం పొందడానికి అవసరం లేదు, ఆయనే దేవుడు. కానీ మనకి మాదిరి చూపడానికి యోహాను అంటాడు, అయ్యా నీ చేత నేను పొందవలసిన వాడవే ఉండగా నువ్వు నా చేత బాప్తిసం పొందుతావా? లేదు లేదు యోహాను, ఇది సకల జనులకు మాదిరిగా ఉన్నట్లుగా ఈ కార్యాన్ని జరగనిమ్ము. అదే విధంగా యేసు ప్రభు వారు కూడా ఎందుకు ఉపవాసం ఉన్నాడు? తండ్రితో ప్రార్థనలో గడిపాడు ఆయన ఏకాంతంగా. ఈ రోజున దేవుని బిడ్డలారా ప్రార్థన అనేది సంఘాల్లో కరువైపోతుంది. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ ఇలాంటి ఉపవాస ప్రార్థనలో జనాలు కనబడట్లేదు. ఎడన్నా పెద్ద స్పీకర్ వచ్చాడు, లైట్లు పెట్టారు, స్టేజీలు వేశారు, సౌండ్ బాక్సులు పెట్టుకున్నారు, బయట కెమెరాలు తిరుగుతున్నాయి, రకరకాల పొగలు వేస్తున్నారు అంటే పరుగులు ఎడుతున్నారు జనాలు. అక్కడ ప్రార్థన ఏముండదు, రంగులు కనపడతాయి అంతే, పాటలు కనపడతాయి అంతే. అక్కడ రకరకాల దేవుని బిడ్డలారా మరి లైట్లు కనపడతాయి తప్ప అక్కడ ప్రార్థన అనుభవం ఉండదు. కానీ ఇలాంటి ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏకాంతంగా దేవునితో గడుపుతావు, మోకాలు వేయగలుగుతావు, దేవుణ్ణి నువ్వు పట్టుకోగలుగుతావు, ప్రభు పాదాలు పట్టుకోగలుగుతావు. కానీ జనులు ఎట్లాగా తయారైపోయారంటే అలాంటి ప్రార్థనలకు గుంపులు గుంపులు వెళ్తున్నారు. ఇలాంటి ప్రార్థనలు కొద్ది మందితో జరుగుతావు, కొద్ది మందితో జరుగుతున్నాయి సంఘాలలో. ఏదన్నా పాస్టర్ గారు ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది రండి అంటే 5గురితో, 3గురితో, 4గురితో. ఏ ప్రార్థనకి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే ప్రజలకు భయం వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన అంటే ఏమవుతుందమ్మా? భయం. ఎందుకంటే తినాలి కదా, దీంట్లోకి అన్ని పడితేనే శరీరం బలం. దేవునికి స్తోత్రం. దీంట్లోకి అన్ని పడకపోతే ఏమైపోయింది? బండి నడవదు, బండి నడవదు. దేవుని బిడ్డలారా మీకు చెప్పలేను కానీ, ఎందుకంటే మీరంతా వయసు పైబడి ఉన్నారు కాబట్టి మీరు చేయలేరు. కనీసం యవ్వనస్తులైనా మీరు ఎట్లా చేయగలుగుతారంటే ఒక పూట అయినా ఉండగలుగుతారు. మీ వయసు ఇప్పుడు అది, మీ పరిస్థితి అది. ఎందుకంటే మీరు వయసు దాటుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఒక పూట కానీ ఒక 2 పూటలు కానీ కడుపు మార్చుకొని ప్రార్థన చేయగలుగుతారు. మీరు ఆ ప్రార్థన చేయలేకపోయినా ఎక్కువగా ఒకవేళ తిన్నా కానీ మీరు ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, ఒకవేళ తిన్నా కానీ ప్రార్థనని అలవాటు చేసుకోవాలి, ఓపికగా కూర్చునేది అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో గడిపేది, సహవాసం చేసేది అలవాటు చేసుకోవాలండి. ఈ సహవాసం చేసే సమయము, ఆయనతో గడిపే సమయం వృధాగా పోదు. కోట్ల రూపాయలు ఇచ్చినా దీనికి మనం వెలకట్టలేమండి. హల్లెలూయా. నువ్వు ఎంత ఎక్కడ గడిపినా కానీ నీ సమయం మరి ఎలా పోయిందో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా ఈ సమయాన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా నువ్వు వెలకట్టలేదు. దేవుడు ఎలాగిస్తాడంటే దీనికి ప్రతిఫలము 1000 రెట్లుగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఈ సమయాన్ని ఎట్లాగా ప్రతిష్ఠించుకోకుండా వేరే విధంగా కూడా నేను వాడుకోవచ్చు. నేను దీన్ని మీకు చెప్పా కదా, ఈరోజు నేను బండి వెళ్తే నేను వేరే పాస్టర్ గారి దగ్గర కూడికి వెళ్ళొచ్చు. ఈరోజు బండి తీస్తే ఇంకొక కూడికి ఉంటుంది నాకు. ఈరోజు బండి తీస్తే వారం మొత్తం నేను తిరిగే అవకాశం ఉంది నాకు. వారం కూడా నేను ఖాళీగా ఉండను. అసలు వారంలో ఖాళీగా తిరగటానికి సమయం కూడా ఉండదు నాకు. అంతగా బిజీ అయిపోవచ్చు నేను. అంతమంది దైవజనులు తెలుసు, అన్ని కోటాలు ఉన్నాయి, అన్ని ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ చేస్తే నేను ఆత్మలో ఏం చేయలేను, బలపడలేను. మీకు నేను సరైన వాక్యాన్ని ఇవ్వలేను, మిమ్మల్ని నేను జీవింపజేయలేను. మీ కొరకు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. కాబట్టి అన్ని జరగాలంటే దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధిలో ఆయన దర్శనాన్ని పొందుకోవాలి, ఆయన ప్రత్యక్షతను చూడాలి, ఆయన వాక్కును పొందుకోవాలి. దేవుని బిడ్డలారా చూడండి, మన ఉపవాస ప్రార్థనలు రెండవది దేవుని బిడ్డలారా మనం ఎక్కువగా ప్రార్థన సహవాసములో పాల్గొన్నప్పుడు, అదే విధంగా మేడగదిలో 120 మంది కూడుకొని 10 దినాలు వాళ్ళు ఎలాగైతే 10 దినాలు ఎలాగైతే వారు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో స్తుతించుకోవటం, ప్రార్థన చేయటం, స్తుతించుకోవటం, ప్రార్థన చేయటం, అలాగ వారు
నడపగా దేవుడు బిడ్డలారా ఆత్మదేవుడు వారిపై బలముగా దిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అయ్యా మరి ఉపవాసం ఉంటాం, ఒక పక్కేమో పేగులు అరుస్తూ ఉంటాయి, మాకు రోజు ఎట్లా గడిచిపోయింది? నేను దేవుని బిడ్డలారా రక్షించబడే ముందు నాకు అంతకుముందు ఉపవాస ప్రార్థన అంటే తెలియదు. నేను అప్పుడప్పుడే మందిరానికి వస్తున్నా, చర్చికి వస్తున్నా. నా వయసు అప్పుడు 14 సంవత్సరాలు. ఎంత వయసు అమ్మా? అంతకుముందు నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు. మా ఇంట్లో ఎప్పుడు వెళ్ళమని చెప్పలేదు, నాకు తెలియదు, సండే స్కూల్ అనుభవం తెలియదు. మా ఊరికి వచ్చి అడిగినా ఇదే చెప్తారు మా ఊరు. నాకు అసలు మందిరం అంటే, సేవ అంటే నాకు ఏం తెలియదు. ఎవరో నా జీవితం అప్పుడు పాడైపోతూ ఉంటే, యవనస్తుడుగా నేను చెడిపోతూ ఉంటే, నేను కూడా దేవుని మందిరాలకు వెళ్ళాలని ఆశపడి దేవుని మందిరానికి వెళ్ళి బైబిల్ పట్టుకొని కూర్చున్నాను. దేవుని మందిరంలో వాక్యాలు చెబితే ఎంతే నేర్చుకుంటా ఉన్నాను. దేవుని బిడ్డలారా అప్పుడు 1 సంవత్సరం తర్వాత నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నాను. సంవత్సరం వరకు మందిరానికి వచ్చాను, సంవత్సరం వరకు నడిచాను, వాక్యం విన్నాను, బలపడ్డాను. సంవత్సరం తర్వాత నేను రక్షణ పొందుకోవాలనుకున్నాను. ఈ రక్షణకు ముందు దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే 7 దినాలు ఉపవాసం ఉంది. ఎన్ని దినాలమ్మా? 7 దినాలు నేను మందిరంలోనే పడుకున్నానండి. బయటికి కూడా రాలి, మా ఇంటికి కూడా వెళ్ళలే. మా పాస్టర్ గారు అనేవాడు, ఎంత ఇక్కడే ఉంటున్నామంటే, పాస్టర్లో ఉన్నానే పాస్టర్. దేనికి తమ్ముడు అంటే బాప్తిసం తీసుకోవాలి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్లో 7 దినాలు ఉపవాసం ఉంది. ఆ తర్వాత 3 దినాలు చాలాసార్లు ఉన్నా. నేను 3 దినాలు సంపూర్ణంగా చాలాసార్లు ఉన్నా. ఆ తర్వాత 40 దినాలు కూడా ఉన్నా, 21 దినాలు ఉన్నా. దేవుని బిడ్డలారా 40 దినాలు బైబిల్ కాలేజీలో సంపూర్ణంగా దేవుని బిడ్డలారా అక్కడ కూడా వాళ్ళు ఉపవాస ప్రార్థన, మేము సేవలో అడుగు పెట్టే ముందు ట్రైనింగ్ ఇచ్చి నలకొట్టి నేర్పించి అప్పుడు 40 దినాలు వాళ్ళు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయగా వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఉండలేవు అన్నారు. నన్ను చూసి ఏమన్నారు చెప్పండి? ఉండలేవు, నువ్వు చేయలేవయ్యా అన్నారు. నిజంగానే అన్నాగా, నేను చేస్తా పాస్టర్, నేను కూడా ఉంటానయ్యా, అందరూ ఉన్నారు కదా వాళ్ళతో పాటు నేను ఉంటానయ్యా అన్నాను. ఉద్రేకంగా అన్నాను. మొత్తానికి ఒప్పుకున్నాను ప్రభు సన్నిధిలో. ఒప్పుకున్న తర్వాత ఎన్నికని చేయకూడదు కదా. ఒక రోజు అయిపోయిన తర్వాత 2వ రోజు పేగులన్నీ అరుస్తున్నామని లోపల ఏం లేదు, రైళ్ళు పరిగెడతా ఉన్నాయి. ఏమైతే చెప్పండి, రైళ్ళు పరిగెడతా ఉన్నాయి. ఆకలి ఆకలి ఆకలి, ఉపవాసం ఉన్నాం, తింటే మాత్రం అయిపోయినట్టేగా. ప్రభువా నీకు స్తోత్రం నాయన అనుకున్నాను. ఆ తర్వాత 2వ రోజు అయింది, 3వ రోజు అయింది. దేవుడు బిడ్డలారా ఇంకా రైలు పరిగెత్తేది కాస్త ఇక ఆగిపోయింది. అప్పుడు ఆ సమయాన్ని ఎలా గడుపుకున్నామంటే ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యములో ఉన్నప్పుడు ఇక ఏది మనకు అనిపించదండి, కష్టం అనిపించదు. చూడండి నెహెమ్యా గ్రంథంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దీనికి చూడండి వాక్యం కూడా మరి తెలియజేస్తా ఉంది. నెహెమ్యా గ్రంథం చదవండి 9వ అధ్యాయంలో మొదటి వచనం నుండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము చేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము చేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారు ఈ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదివితే దేవుని బిడ్డలారా ఏమనుందంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని బిడ్డలారా ఉపవాసం ఉన్నారు, గోనె పెట్ట కట్టుకున్నారు. ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే వారు ప్రత్యేకించబడ్డారంట. ఉపవాస ప్రార్థన అంటే దేవుని బిడ్డలారా ప్రత్యేకించబడటం. ఉపవాస ప్రార్థన అంటే ఏం చెప్పండి అమ్మా? ప్రత్యేకించబడటం. దేంట్లో నుంచి? లోకములో నుండి, బిజీ లైఫ్లో నుంచి, హడావుడి జీవితంలో నుండి, దేవుడు కొన్ని పరిస్థితుల్లో నుండి ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో గడుపుకోవటమే ఉపవాస ప్రార్థన. అయితే వారు ప్రత్యేకించబడి ఏం చేశారంటే నిలవబడి ఒక జాము సేపు అంట దేవుని బిడ్డలారా వారు నిలవబడి ధర్మశాస్త్రాన్ని చదువుతా ఉన్నారట. ఒక జాము సేపు వారు తమ పాపములను ఒప్పుకుంటున్నారంట. హల్లెలూయా అన్నారండి. ఈ రోజున పాపాలు ఒప్పుకునేవారు, దేవుని సన్నిధిలో జరుగుతున్న తప్పులను ఒప్పుకుంటున్నారా? కడగబడుతున్నారా?
నేను ఈ వారంలో ఏం తప్పిపోయాను, నా జీవితంలో ఏం జరిగింది, నా జీవిత పరిస్థితి ఏందని ఒప్పుకోరు లేదు. వారు ఒక జాము సేపు ఉపవాసం ఉండి వాక్యం చదువుతూ తమ పాపములు ఒప్పుకుంటున్నారంట. దేవుని పిల్లారా, ఈ రోజున మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే కనికరించబడతాం. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథంలో కూడా ఉపవాస ప్రార్థన ప్రకటన చేయండి. పాస్టర్ గారు ఉపవాసం అంటున్నావు కదా, అసలు యేసు ప్రభు వారు ఉపవాసం ఎలా చేయమన్నాడు? యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. 16వ వచనం చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు ఏసదారుల వరే దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలములను పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవాలని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తలను అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది యేసు ప్రభు వారు ఒక సందర్భంలో చెప్పారు. అయితే మరొక ఉపవాసం తెలియజేస్తుంది. ఇది ఎట్లా చేయాలంటే, నేను ఒక్కడనే, నాకు ఒక్కడికి దేవుడు ప్రేరేపించి ఈరోజు 3 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను దేవుడు ప్రేరేపించి నన్ను ఒక్కడనే ఉపవాసం ఉండమని చెబితే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మాట కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఇక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడగవచ్చు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయొచ్చు. కానీ దేవుని పిల్లలు ఈ 40 దినాలు, 21 దినాలు, 7 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏం చెప్పిన సంఘంతో కొన్ని సందర్భాల్లో చేసే ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అందుకనే ప్రభు అన్నాడు, ఉపవాస ప్రార్థన ప్రకటన చేయండి. హల్లెలూయా. ఆ వాక్యం ఉంటుంది. రహస్యమందు చేసే ఉపవాస ప్రార్థన ఉంది. సంఘంగా, సమాజంగా అందరూ చెప్పుకొని పిలుచుకునే ఉపవాస ప్రార్థన ఉంది. ఈ 40 దినాలు ఏంటంటే అందరితో కలిసి చేసుకునేది, రహస్యంగా నేను గదిలోకి వెళ్ళి చేసుకునేది కాదు. సంఘ క్షేమం కోసం పెట్టాను, సంఘ అభివృద్ధి కోసం పెట్టాను, సంఘ ఎదుగుదల కోసం పెట్టాను. నూతన ఆత్మలు సమకూర్చబడాలి. అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ కార్యాలు జరిగిస్తాడని సంఘంగా సమకూర్చబడి చేసేదానికి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. అందుకే చెబుతున్నాను, కానీ మేము నోరు తెరిచి నేను ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలని చెప్పుకోవటానికి కాదు. దేవుడు చెప్పమన్నాడు, ఉపవాసం ఉన్నప్పుడు సంఘంతో కూడుకొని వాళ్ళను కూడా ప్రేరేపించు. యోవేలు గ్రంథం చూస్తే ఆ మాట రాయబడతాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం మనం చదువుదాం. 2వ అధ్యాయం మరి 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. హల్లెలూయా. చూసారా ఏమని చెబుతుంది బైబిల్ గ్రంథం? ఇదే బైబిల్ ఏమని చెప్తుందంటే రహస్యమందు చేసుకోమని చెప్పింది. ఇదే బైబిల్ ఏమని చెబుతుందంటే సంఘ ప్రార్థన అప్పుడు మాత్రము బాగా ఓదండి. బాగా అంటే తెలుసా, మైక్ ఉంటుంది పైనలో, ఆ బాగా పెట్టి మైక్లో చెప్పవచ్చు ఉపవాస ప్రార్థన రండమ్ము రండయ్యో అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అవకాశం లేదు, మనకి పైన లేదు. ఈ ఉపవాస ప్రార్థన ఏంటంటే దేవుని వెళ్ళారా, బాగా ఊదండి, సియోనులో బాగా ఊదండి. ఊది మీరు ఏం చేయాలంటే దేవుని పిల్లరా, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్రం. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి అందరినీ సమకూర్చండి. దేవునికి స్తోత్రం. సమాజంగా కూడుకోండి, సమాజంగా సమకూర్చబడండి, ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోండి. తల్లిదండ్రులు, పాలిచ్చే తల్లిదండ్రులు కూడా కూర్చోమని చెబుతుంది. హల్లెలూయా. స్తన్యపానం అంటే పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉంటారు చూడు, అలాంటి బిడ్డలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఉపవాస ప్రార్థన దేవుని పిల్లలు సమాజంగా మనం చేస్తున్నాం, సమాజంగా కూడుకున్నాం. సమాజంగా ఈ 40 దినాలు ఒక్కొక్క రోజు దేవుడు మహిమకరమైనటువంటి కార్యాలు చేస్తా ఉండగా ఈ 40 దినాలు దేవుని పిల్లరా ఉపవాస ప్రార్థన ఏంటంటే దేవుడు ఇదే అధ్యాయంలో అంటాడు కదా, ఇప్పుడైనా 12వ వచనం చదవండి. 12వ వచనము, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు మీ దేవుడనే యెహోవా కరుణ వాత్సల్యము గల వాడు, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక
మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్ర. ఆయన తట్టు తిరగండి. ఇప్పుడైనను మీరు ఉపవాస ప్రార్థన చేయండి, కన్నీరు విరవండి, మనపూర్వకంగా తిరిగి రండి. ఆయన చేయాలనుకున్న కీడు చేయడు. ఆయన మీ పట్ల ఉన్న కీడు, మీ పట్ల ఉన్న శాపము, మీ పట్ల ఉన్న ఆపద అన్ని కూడా ఉపవాస ప్రార్థనలో తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం. ఆపదలు తొలగించబడతాయండి, కష్టాలు తొలగిపోతా ఉండి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడేది ఏంటంటే ఒక్క ఉపవాస ప్రార్థనే. దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన సన్నిధిలో గోలాడుకొని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసుకొని ఆయన సన్నిధిలో మనం గోలాడుకొని దేవుడు వెళ్ళారా ఆత్మ దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు, కన్నీళ్లు నారుస్తున్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు వెళ్ళారా ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు కనికరించేవాడై ఉన్నాడు, ఆయన శాంతమూర్తి అయి ఉన్నాడు, ఆయన జాలి చూపించేవాడు ఉన్నాడు. ఆయన వాత్సల్యమును చూపి ఆయన చేయాలనుకున్న కీడు చేయకుండా మన పట్ల ఆయన సమాధానంగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మరొక కార్యం జరిగింది తెలుసా? దేవుని వాక్యం ఏవే గ్రంథంలో ఏమని తెలియజేస్తుందంటే, మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు తినివేసిన సంవత్సరముల పంట ఈ ఉపవాస ప్రార్థనలో నేను మరలా తిరిగి మీకు ఇస్తాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే 25వ వచనం, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యములను జరిగించిన మీ దేవుడనే యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చేడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? సంవత్సరాల తరబడి మీ పంటను తొలగిపోయింది, మీ ప్రతిఫలం పోయింది, మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం రాకుండా ఆగిపోయింది. ఎందుకంటే ఈ పసర పురుగులు, ఈ గొంగళి పురుగులు, ఈ యొక్క మిడతలు తినివేసినటువంటి మీ ప్రతిఫలాన్ని నేను మరలా తిరిగి ఇస్తాను. హల్లెలూయా. దేవుడు మరలా తిరిగి ఇచ్చేవాడండి. దేవుడు రెట్టింపు దయచేసేవాడు. మనం ఎంతైతే మన ఆత్మీయ జీవితంలో కోల్పోతామో, మనం ఎంతైతే నష్టపోతామో, మనం ఎంతైతే దేవుని బిడ్డలారా శ్రమపరచబడతా ఉంటామో, మనం ఎంతైతే ఫలితం లేదని బాధపడతామో, దేవుడు ఒకేసారి సంవత్సరముల పంట అంట. దేవునికి స్తోత్రం. ఏ పంట ఇస్తాడు చెప్పండమ్మా? సంవత్సరాల పంట. కొద్ది సంవత్సరాలుగా మీ దగ్గర లేని పంట, కొద్ది సంవత్సరాలుగా నష్టపోయినటువంటి మీ ఆత్మీయ జీవితంలో పంట, కొద్ది సంవత్సరాలుగా ప్రతిఫలం లేకుండా నష్టపోయినటువంటి మీ పంటను దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా తిరిగి మరలా దయచేస్తాడు. హల్లెలూయా. అది దేని వల్ల జరిగింది చెప్పండమ్మా? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, గోదాడుకునే ప్రార్థన, ప్రభు పాదాలు పట్టుకొని ఉపవాసించుకొని కడుపు కట్టుకొని కడుపును మార్చుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడో చెప్పండి దేవుని బిడ్డలారా? మరలా సంవత్సరాల పంట మీకు ఇస్తాడు. ఎంతమందికి కావాలి చెప్పండి పంట? దేవునికి స్తోత్రం. పంట కావాలా? ఏ పంట? చేలో పంట కావాలా? ఏ పంట కావాలి? ఆత్మల పంట కావాలి. ఆత్మలో మనం వర్ధిల్లే పంట కావాలి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం. ఈ 9 ఆత్మ ఫలముల నుంచి వచ్చినటువంటి వాటిలో ఉన్నటువంటి గుణాలు. ఈ గుణాలనే ఒక పంటను దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనలో ప్రేమను, ఒక సమాధానాన్ని, ఒక విశ్వాసాన్ని, ఒక మంచితనాన్ని, ఒక దయాలత్వాన్ని, దేవుడు పిల్లల ఆశా నిగ్రహాన్ని, దేవుడు మనలో సాత్వికతని దేవుడు నింపి సంవత్సరాలనే పంటను దేవుడు దయచేస్తాడు. మనం ఎంతో నష్టపోయి ఉండొచ్చు అండి, ఎంతో నష్టపోయి ఉండొచ్చు. ఉపవాసాలకు కారణం కూడా ఒకటి, నా జీవితంలో ఎంతో నష్టపోయి ఉన్నాను, ఎన్నో రీతులుగా దెబ్బతిని ఉన్నాను, ఎన్నో రీతులుగా దుఃఖపడి ఉన్నాను, ఎన్నో రీతులుగా నలిగిపోయి ఉన్నాను. ఆధారం లేక, ఎటు వెళ్ళాలి అర్థం కాక, ఏ పరిస్థితి చేయలేక ఆయన పాదాలే శరణ్యమని మరలా సంవత్సరములనే పంట వైపు చూస్తా ఉన్నాను. హల్లెలూయా. కొన్ని నష్టపోయినప్పుడు ఏం చేయాలి? మరలా తిరిగి పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన. యోబు కూడా ఏం చేస్తాడో తెలుసా? యోబుకి మరలా 2 క్షేమం రావటానికి యోబంట తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తా ఉంటే యోబును దేవుడు తిరిగి మరలా 2 దీవించాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన నా కోసం కాదండి, నన్నేదో దేవుడా దీవించని కాదు. నేను సంఘం కోసం చేస్తున్నప్పుడు,
దేశం కోసం చేస్తున్నప్పుడు, అనేక కుటుంబాల కోసం చేస్తున్నప్పుడు, అనేకుల క్షేమం కోసం చేస్తున్నప్పుడు, అనేక అంశాలను పట్టుకొని రాష్ట్రాల కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు, ప్రజల కొరకు, ఆరోగ్యాల కొరకు, అన్నిటి కొరకు చేస్తా ఉంటే దేవుడు మరలా నాకు క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రెండంతలుగా దేవుడు దీవిస్తాడు. నా కొరకు నేను చేసుకోకపోయినా పర్లేదు కానీ దేవుడు బిడ్డలారా, నేను ఇతరుల క్షేమం కోసం చేస్తున్నప్పుడు దేవుడు మరలా ఇస్తాడు. ఎందుకంటే యోబు జీవితంలో దయచేసిన దేవుడు అందరి జీవితంలో దయచేస్తాడు. యోబు ఏం ప్రార్థన చేశాడో చెప్పనా? ఆయన కోసం చేసుకోలేదంట, తన స్నేహితుల కోసం చేశాడంట. 42వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 10వ వచనం, యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా దయచేసెను. మరియు యోబు పూర్వమును కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చూసారా, యోబు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, తన స్నేహితుల క్షేమం కొరకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేశాడు. యోబు నష్టపోయాడు, యోబు కోల్పోయాడు, యోబు బలహీనమైపోయాడు, యోబు అన్ని విధాలుగా అన్ని కోల్పోతే దేవుడు ఏం చేశాడో చెప్పిన దేవుని బిడ్డలారా, యోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగనే దేవుడు ఉంచుకోకుండా అతనికి 2 అంతలుగా మరలా దయచేశాడంట. స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థనలు మనం కనిపెట్టి ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని, ఆయన పాదాల దగ్గర గోజాడుకొని విజ్ఞాపన చేసుకొని, ఆయన పాదాల ఎదుట గోజాడుకొని విజ్ఞాపన చేసుకొని అడుగుతున్నప్పుడు సంవత్సరముల పంట ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకు దయచేస్తాడు. 40 దినాలు పగలు, 40 దినాలు రాత్రులు ఉపవసించి ప్రార్థన చేసి కన్నీరు కార్చినప్పుడు మరి ఆత్మలనే ఒక పంటను మరి దేవుడు అనేక రీతిగా ఆయనే దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా దేవుని పిల్లరా, ప్రార్థన అంటే ఆసక్తి మీద కలిగి, ప్రార్థన అంటే రోషము కలిగి, ప్రార్థన అంటే వైరాగ్యము కలిగి, ప్రార్థన అంటే ఒక పట్టుదల కలిగి, ప్రార్థన అంటే దేవుని పిల్లరా నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధిలో గడుపుకోవాలని మీరు పరుగులు తీస్తే మీ జీవితంలో కూడా ఈ 40 దినాలు ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేకపోయినా ప్రార్థనకి మీరు రాగలిగితే, మీరు చేయగలిగితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో మరలా ఆ సంవత్సరములనే పంట ఆయనే దయచేస్తాడు. హల్లెలూయా. మాస్టర్ గారు నాకు అన్నీ ఉన్నాయని నాకేం అవసరం, వాటి కొరకు కాదండి. నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. నువ్వు ఆత్మీయంగా శారీరకంగా దేవుని అభివృద్ధి పరచవచ్చు, కానీ ఆత్మలో వర్ధిల్లాలి. నువ్వు ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పాటల్లో ఎదగాలి, భక్తి జీవితంలో ఎదగాలి, దేవుడితో ఉన్న విశ్వాసం ఎదగాలి. అన్నిట్లో ఎదిగే ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. కాబట్టి దేవుని పిల్లరా, ప్రతి దినం కూడా ఆయన పాదాలు మనం ఇలాగనే పట్టుకుంటాం. ప్రతి దినము కూడా ఆయన పాద సన్నిధిలో చెప్పినట్లుగా 3 దినాల ఉపవాస ప్రార్థన, 7 దినాల ఉపవాస ప్రార్థన, 21 దినాల ఉపవాస ప్రార్థన, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దేవుడి విధంగా సమకూర్చి ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఆయన సన్నిధిలో దేవుడి బిడ్డలారా మనం ఏం చేద్దామంటే అత్యధికముగా ఆయన పాదాలు పట్టుకొని ప్రతి నిత్యం మనం గోజాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రతి నిత్యం ఏం చేద్దాం చెప్పండి? ఆయన పాదాలు పట్టుకుందామండి. దానికి మనకి మించినటువంటి ధన్యత ఇంకోటి లేదు. కరోనా టైంలో మనం అందరూ ఏమనుకున్నాం చెప్పండి? కరోనా టైంలో మనం అందరూ ఏమనుకున్నాం? ఆస్తుల వైపు చూడలేదు, బ్రతికితే చాలు అనుకున్నాం. ఏమనుకున్నాం చెప్పండి అమ్మా? కరోనా టైంలో బ్రతికితే చాలు అనుకున్నాం. మనతో పాటు ఇంకొక వ్యక్తి బ్రతికితే చాలు అనుకున్నాం. అసలు మనుషులు ఇంకో వ్యక్తి క్షేమంగా ఉండాలని కోరుకునే రోజులేనా ఈ రోజులో ఇంకొక వ్యక్తి క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే కోరుకునే రోజులైనా ఈ రోజులు. కానీ ఒక టైంలో కోరుకున్నాను, ఎందుకంటే వాడు ఆరోగ్యంగా ఉంటేనే ఆ వ్యాధి నాకు, వాడు తొంభకుండా ఉండాలి, వాడు దగ్గకుండా ఉండాలి, వాడు జలుబు రాకుండా ఉండాలి, వాడు జ్వరం రాకుండా ఉండాలి అని మొట్టమొదటిసారి అంట ఎదుటి వ్యక్తి క్షేమం కొరకు కోరుకున్న రోజులు ఏం చెప్పనా? కరోనా రోజులు. ఎదుటి వ్యక్తి బాగుగా ఉండాలని కోరుకున్న రోజులు ఏం చెప్పనా? కరోనా రోజులు. దేవుని పిల్లరా, ఆ పరిస్థితులన్నీ దాటించి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రార్థనలు తిరిగావు, అన్నీ తిరిగావు, అయినా కూడా దరిదాపుడు కూడా రానివ్వలేదు. మనందరినీ బ్రతికించాడు, మనల్ని కాపాడు. ఎంతోమంది ఆ కరోనా టైంలో ఎగిరిపోయారు. మనం బ్రతికితే చాలు అనుకున్నాం. దేవుడు బ్రతకటమే కాదు, అన్నీ ఇచ్చాడండి. ఈ కడవరి దినాల్లో మనం రాకడ కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు సిద్ధపడాలమ్మా. రాకడ కొరకు, దేవుని కొరకు
దేవుని ప్రేమలో అన్నిట్లో మనం వర్ధిల్లాలి దేవుని బిడ్డలారా. అయితే ఉపవాస ప్రార్థన దానికి దోహదపడతా ఉంటుంది, ఉపవాస ప్రార్థన దానికి ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా అత్యధికంగా ప్రార్థన చేసుకోవడానికి మీరు సిద్ధపడండి. దైవజనులుగా మిమ్మల్ని కోరుకునేదంటే ఒక సపోర్ట్, ఒక సహవాసం, ఒక సహవాసం కలిసి ప్రార్థన చేసే దాంట్లో ఉన్న శక్తి మాకు తెలుసు. కాబట్టి కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రభు పాదాలు పట్టుకుందాం, కలిసి గోదాడుకుందాం. రేపు చేయొద్దు, మనం వస్త్రాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన హృదయాన్ని చెప్పుకొని, మన హృదయాన్ని నలగొట్టుకొని, మన శరీరాన్ని నలగొట్టుకొని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి 40 దినాలు మహిమకరంగా దేవుడు ఒక్కొక్క రోజు జరిగించునుగాక. ఆమేన్. దేవుని శక్తి ఇక్కడ నిలుచునుగాక, దేవుని అభిషేకం ఇక్కడ నిలుచునుగాక, ఇక్కడ రోదన ఆత్మ నిలుచునుగాక, కన్నీటి ఆత్మ నిలుచునుగాక, ప్రార్థన ఆత్మ నిలుచునుగాక, ఇక్కడ దేవుడు క్రమశిక్షణలో నడిపించునుగాక. ఒక్కొక్క దినం ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఆత్మాభిషేకముతో ప్రారంభించబడ్డ ఈ రోజు నుంచి ముగించేంత వరకు తన సన్నిధి ఇక్కడ మనతో కూడా ఉంచునుగాక. ప్రార్థన చేసుకుని అలాగనే కళ్ళు మూసుకోండి. ఎత్తబడ్డ వాక్యం కోసం అందరం కూడా ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుని బిడ్డలారా వాక్యం మీద ఉన్నాం కదా, ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా, ఈ 40 దినాలు నాయన ఇదిగో నీ దాసుడైతే ప్రకటన చేశాడయ్యా. ఇదిగో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా సియోనులో బాధపడండి, ఉపవాస దినాన్ని ప్రకటన చేయండి అని నీ వాక్యం సెలవిచ్చినట్లుగానే మీ దాసుడు ప్రకటన చేశాడయ్యా. సంఘంగా మేమైతే నాయన మరి ఈ రోజు సమకూర్చబడ్డాము తండ్రి. నీ వాక్యం విన్నామయ్యా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి నాయన, ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా జరిగే కార్యాలు నాయన. ఇదిగో ఇది మరి దయ్యము శిష్యులు వచ్చి ఎలగొట్టలేనప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, మేము ఎందుకు ఎలగొట్టలేకపోయామంటే యేసు ప్రభు చెప్పాడు, ఇలాంటిది ప్రార్థన వలనే, ఇలాంటి వదిలిపోవాలంటే ఒక ఉపవాస ప్రార్థన వలనే వదిలిపోతాయని చెప్పాడు. అంటే ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందండి, ఉపవాస ప్రార్థనలో బలం ఉంది, ఉపవాస ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలో విజయాలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, అందరం కూడా ప్రభు పాదాలు పట్టుకుందాం. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. వాక్యం ద్వారా దర్శించావయ్యా. మోసే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడయ్యా. మోసే ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆజ్ఞలను పొందుకున్నాడయ్యా, నిబంధనను పొందుకున్నాడయ్యా. నీ ఆజ్ఞను నాయన అతని ద్వారా మీరు తీసుకొచ్చారు నాయన. అయ్యా మీరు కూడా ఉపవాసం ఉన్నారు నాయన. అయ్యా అరణ్యములో 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి పరిచర్యను ప్రారంభించావు నాయన. అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో కూడా తోడుగా ఉండు నాయన. ఉపవాస ప్రార్థనలో కూడా నీ శక్తినివయ్యా, ఉపవాస ప్రార్థనలో కూడా నీ బలాన్నివయ్యా. మమ్మల్ని కూడా బలపరచయ్యా. దైవజనుడితో పాటు మేము కలిసి ప్రార్థన చేయాలయ్యా, కలిసి ఏకీభవించాలయ్యా, కలిసి నాయన అయ్యా నీ సన్నిధిలో గడపాలి. అయ్యా ఈ ధన్యత ఎవరికి రాదు నాయన. లోకములు ఎక్కడ సమయం గడిపినా అది వృధాగానే పోతుంది నాయన. లోకములు వ్యర్థంగా గడిపే సమయం వృధాగా పోతుందయ్యా. కానీ ఇదిగో మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఆమె నీ పాదాలే పట్టుకుందయ్యా. మార్త అయితే విస్తారమైన పనుల్లోనూ అయ్యా మునిగిపోయింది. కానీ మరియా అన్నావు, మరియా నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు, ఆమె వద్ద నుంచి అది ఎవరు తీసివేయలేరు. కాబట్టి నాయన నీ పాదాలు పట్టుకోవటం, నీ పాద సన్నిధిలో గడుపుకోవటం, నీ పాదాలు ఎదుట గోసాడుకోవటం, అయ్యా ప్రార్థించుకోవటం, ఇంతకంటే మరొక ధన్యత లేదయ్యా. అయ్యా నీ సన్నిధిలో ఉన్నామయ్యా. అందరం కూడా ఏకీపిద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభువు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా నీ పాదాలు పట్టుకున్నామయ్యా, నీ పాదాలు పట్టుకున్నాము తండ్రి. ఇంతవరకు మీ దాసుడి ద్వారా ఎస్తేరు 3 దినాలు ఉండి ఉపవాసం చేసిందయ్యా. అయ్యా దావీదు 7 దినాలు ఉండి ఉపవాసం చేశాడయ్యా. దానియేలు 21 దినాల నుండి ఉపవాసం చేశాడయ్యా. మోసే 40 దినాలయ్యా. అయ్యా యేసు ప్రభు మీరే 40 దినాలు ఉపవాస ప్రార్థన అయ్యా. అయ్యా ఈ ప్రార్థనలో తోడుగా ఉండు నాయన. అయ్యా మేము మనపూర్వకంగా ఎందుకు తిరిగి రావాలయ్యా, కన్నీళ్ళు విడవాలయ్యా, గోజాడుకోవాలయ్యా. అయ్యా మా పాపాలు ఒప్పుకోవాలయ్యా, మా లోపాలు సరిచేయబడాలయ్యా, మా బలహీనతలు తొలగిపోవాలయ్యా. మేము ఇంకా క్రీస్తు స్వారూప్యంలోకి మేము మారాలి తండ్రి.
మారాలయ్యా. మాలో ఉన్న లోపాలు తొలగిపోవాలయ్యా. మాలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలయ్యా. మాలో ఉన్న శాపము కొట్టివేయబడాలి తండ్రి. అయ్యా కృప చూపించి జరిగించయ్యా. ఒక్కొక్క రోజు మహిమకరంగా జరిగించయ్యా తండ్రి. కృప ఇవ్వండి. ఈ దినము నాయన కుడి వచ్చిన బిడ్డలపైన ప్రత్యేకమైన కృప ఉంచు. కుడి ఉన్న బిడ్డలపైన ప్రత్యేకమైన అభిషేకం ఉంచు అయ్యా. ఇక్కడ నీ సన్నిధి ఉంచు, నీ ప్రభావం ఉంచు, నీ వెలుగును ఉంచు. ఇక్కడ ఉన్న బిడ్డలందరిపై కూడా నీ కృప కలుగునుగాక, కలుగునుగాక. మీరే అనుగ్రహించి ప్రభువా ఇంకా ముందున్న సమయం అంతటిని కూడా మీరు నడిపించి ప్రభు ముందున్న సమయంలో మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జరగాలి దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. కుటుంబ పోషణ కొరకు, అవసరతల కొరకు, అన్నిటి కొరకు ప్రభు సన్నిధిలో వీటి కొరకు చేసి చివరిగా దేశ క్షేమం కోసం మనం ఉపవాస ప్రార్థనలు అడుగుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని అందరం ప్రార్థన చేద్దాం. ఈ పరిచర్య సహకరిస్తున్న కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ సేవకు సహకరిస్తున్న కుటుంబాలను దేవుడు దీవించాలని ఇంతవరకు ఎవరైతే సహాయం చేశారో వారిని దేవుడు దీవించాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా సంఘ సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడును గాక. యవన పురుషులతో నింపబడును గాక, యవన స్త్రీలతో నింపబడును గాక, ఉద్యోగస్తులతో నింపబడును గాక, వ్యాపారస్తులతో నింపబడును గాక, పిల్లలతో నింపబడును గాక. ఇక్కడ ఘనమైన ఆరాధన జరుగును గాక. ఈ స్థలం ఖాళీగా ఉండకూడదు నాయన. అనేకమైన విస్తారమైన ప్రజలతో ఈ సంఘము నింపబడును గాక. నలుదిక్కుల నుంచి ప్రజలు తరలి వచ్చుదురు గాక నాయన. అయ్యా ఈ నూతన పరిచర్యకి నలుదిక్కుల నుంచి ఆకర్షించు ప్రభువా. ఈ పట్టణ ప్రజలందరిని ఆకర్షించు నాయన. ఈ ప్రాంత ప్రజలను ఆకర్షించు నాయన. నూతన ఆత్మలు యేసు నామములో దయచేయబడుదురు గాక తండ్రి. అదే విధంగా ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా మీ సందులు అడుగుతున్నాము నాయన. దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాము అయ్యా. జ్ఞాపకం చేసుకున్న ఆయన భారతదేశానికి క్షేమము దయచే నాయన. నశించిపోతున్న ఆత్మలు రక్షించిన ఆయన. అయ్యా అధికారులను మార్చు, నాయకులను మార్చు నాయన. అయ్యా విగ్రహారాధికులను మార్చు నాయన. మా దేశానికి క్షేమము కలుగునుగాక. అందరూ కూడా అడుగుదామా? ఉపవాస ప్రార్థనలో దేశ క్షేమం కోసం మనం ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? అయ్యా క్షేమాన్ని దయచే నాయన, క్షేమాన్ని దయచే నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా దైవజనులను కాపాడయ్యా, సువార్థికులను కాపాడయ్యా. అయ్యా మతోన్మాద దాడుల నుంచి కాపాడయ్యా. మందిరాలు కోల్చబడుతున్నాయి నాయన, సువార్థికులు కట్టబడుతున్నారయ్యా, దైవజనులు చంపబడుతున్నారయ్యా. యేసు నామములో ఆటంకాలు తొలగిపోవునుగాక. అనేక చోట్ల మందిరాలు కట్టబడునుగాక. అనేకులు మారుదురుగాకయ్యా. ఇంకెక్కడ సువార్త లేదు అక్కడ సువార్త జరిగినట్లు సహాయం చేయి. పేదలు అయ్యా, విధవరాలు, దిక్కులేని దారిద్రులను పోషించయ్యా. అయ్యా అనాథులను పోషించయ్యా. దిక్కులేని వారికి సహాయం చేయి ప్రభువా. అనాథులకు సహాయం చేయి నాయన. వీధుల్లో, బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో నాయన ఆశ్రయము లేక నాయన పిచ్చి వారిగా మతిస్థిమితము లేక తిరుగుతున్న వారు ఉన్నారయ్యా. వారికి ఆరోగ్యము కలుగునుగాకయ్యా, ఆహారము కలుగునుగాక దేవా. అయ్యా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మీ పాదాలే పట్టుకుంటున్నాం. నీ పాదాలే శరణ్యము నాయన. నీ పాదాలే మాకు ఆధారము నాయన. ఈ సత్తెనపల్లి ప్రాంతం అంతటిని దర్శించయ్యా. ఈ ప్రాంతానికి విడుదల కలుగునుగాకయ్యా. ఈ ప్రాంతానికి విడుదల కలుగునుగాకయ్యా. దొంగలు మారుదురుగాకయ్యా, అంతకులు మారుదురుగాకయ్యా, వ్యభిచారులు మారుదురుగాకయ్యా, త్రాగుబోతులు మారుదురుగాకయ్యా. అయ్యా ప్రభువా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా యేసు నామములో మారుదురుగాక. విగ్రహారాధికులు మారుదురుగాక, అన్యులు మారుదురుగాక. తండ్రి ఈ ప్రాంతానికి గొప్ప విడుదల కలుగునుగాకయ్యా. కన్నా లక్ష్మీనారాయణ గారిని మార్చయ్యా. ఈ పల్నాడు జిల్లాను దీవించయ్యా. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించయ్యా. ఈ ప్రాంతానికి రక్షణ కలుగునుగాక తండ్రి. అయ్యా విడుదల దయచే నాయన. అయ్యా కృప చూపు నాయన. అయ్యా మీ అద్భుతం, నీ కృప మహాత్సరమే నాయన. ఈ 40 దినాలయ్యా, ఈ 40 దినాలయ్యా మేము చేతులు ఎత్తాలి ప్రభువా. అయ్యా మా చేతులు నాయన బలహీనం కాకూడదు అయ్యా. మేము సల్లనిల్లకూడదు నాయన, చల్లగిల్లకూడదు ప్రభువా. విశ్వాసములో ఈ రోజు ఎంత బలంగా ఉన్నాము అయ్యా, చివరి దినం వరకు కూడా ఇదే కృప కలుగునుగాక, ఇదే బలము కలుగునుగాక, ఇదే శక్తి కలుగునుగాక. ఇక్కడ నీ అభిషేకం ఉండునుగాక. అయ్యా కృప చూపు అయ్యా. అయ్యా బిడ్డలు భారంగా వరకు బిడ్డలు విప్పారయ్యా. వారి కుటుంబాలు దీవించబడాలయ్యా. మేమైతే మనసులు తల వంచలేమయ్యా, చేయి చాపలేమయ్యా, ఎవరు అడగలేము నాయన.
అయ్యా అయ్యా ఈ పరిచర్యకు నీ కృపై ఆధారమవునుగాక, ఆధారమవునుగాక, నీ కృపై ఆధారమవునుగాక. అయ్యా ఇంతవరకు సహకరించిన బిడ్డలు నాయన, వారైతే నాయన కానుక రూపములు ఎత్తుతున్నారయ్యా, వారికి ఆ పంట ఫలితము నాయన కలుగునుగాకయ్యా, ఆ ఫలితము కలుగునుగాక. ఈ పరిచర్యకి ఎంతో దూరం నుంచి కూడా సహకరిస్తున్న వారు ఉన్నారయ్యా. రాజేశ్ నాయన అయ్యా గుంటూరు నుంచి నాయన దీవించయ్యా, అయ్యా అన్నపై కృప ఉంచయ్యా, వారి అమ్మను జ్ఞాపకం చేసుకో. ఈ పరిచర్యకి ఎన్నో సార్లు నాయన చేర్చి ఇచ్చే విషయంలో నాయన అయ్యా కానుక ఇచ్చే విషయంలో సహకారంగా ఉన్నాడయ్యా. మీ నామములో దీవించబడును గాకయ్యా. అయ్యా శంకరన్న కూడా బల్ల ఇచ్చే విషయంలో నాయన కానుక ఇచ్చే విషయంలో సహకారంగా ఉన్నాడయ్యా. ఆయనకున్న అప్పులన్నీ తొలగిపోవును గాక, దీవించబడును గాక. కృష్ణ అన్న కూడా సహకారంగా ఉన్నాడయ్యా. అయ్యా అనుకున్న ఇబ్బందులు ఆటంకాలన్నీ తొలగిపోవును గాక, వారి పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చును గాక. భాగ్యరాజు గారిని కూడా దీవించి ఆశీర్వదించు తండ్రి. ఇంకా నాయన ఎలీషాను జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా అయ్యా ఈ పరిచర్య సహకారంగా ఉన్నాడు, యేసు నామములో దీవించబడును గాక. ఇంకా దూరాన సమీపాన నాయన అయ్యా 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 ప్రభు నరసరాపేటలో ఉన్న దావీదన్న జ్ఞాపకం చేసుకో. ఈ పరిచర్యకి ఎంతో సహకారంగా ఉన్నాడు, యేసు నామములో దీవించబడును గాక. క్రీస్తు రాజాను జ్ఞాపకం చేసుకో. తెలంగాణ అయ్యా అన్న కూడా ఆరంభంలో ఎంతో ఈ పరిచర్య సహకారంగా ఉన్నాడు, యేసు నామములో దీవించబడును గాక. అయ్యా అయ్యా ధీరాజాను జ్ఞాపకం చేసుకో. ఈ పరిచర్యకు నాయన మరి రాయచోట్లో అయ్యా కడప జిల్లాలో ఉన్నాడు, అన్న కూడా యేసు నామములో దీవించబడును గాక, వారి కుటుంబం దీవించబడును గాక. సువార్తకు పరిచర్య సహకారంగా ఉన్నాడయ్యా. సుమన్ సార్ గారిని దీవించయ్యా. ఈ పరిచర్యకి అందరూ సహకారంగా ఉండి గుప్పెట్లు ఇప్పుతున్నారు నాయన. అయ్యా 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 ఎవరు పరోక్షంగా సహాయం చేస్తున్నారు నాయన. అయ్యా ఎవరైతే నాయన ఈ పరిచర్య గుప్పెట్లు ఇప్పారో నాయన, ఇంతవరకు కానుక రూపములు, వస్తువు రూపములు, రైసు రూపములు ఇచ్చారు, వారి కుటుంబాలు నిండారులుగా దీవించబడును గాక, దీవించబడును గాక, వారికి ప్రతిఫలము కలుగును గాక. నాయన మీరే కలిగించి ఒక్కొక్క దినం మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన ఆలకించి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అడిగిన మనవులన్నీ ఆయన అంగీకరించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా చివరి ప్రార్థన చేసుకునే ముందు నా కోసం చిన్న ప్రార్థన చేయండి. ఎవరన్నా మీరు మీ చేతులు నేను ఇక్కడ మోకాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటా. 40 దినాలు మరి నా శక్తి ద్వారా ఉండలేను కాబట్టి, ఒక పూట కూడా ఏం తినేది లేదు కాబట్టి, దేవుడు నాకు శక్తిని ఇవ్వాలి, బలహీనం రాకుండా. ఆటంకాలు ఉపవాస ప్రార్థన అంటేనే ఎన్నో శోధనలు వస్తాయి, మరి ఏటి నుంచి ఏది వచ్చిందో మరి తెలియదు. దేవుడు ఎలాంటి, ఎందుకంటే యేసు ప్రభువుని అపవాదం ఏం చేశాడు, శోధించాడు. మరి కాబట్టి అలాంటి పరిస్థితులు రానివ్వకుండా ముగించేంత వరకు ఒక్కొక్క రోజు దేవుడు తన కృప చూపించి, సేవకురాలు కూడా నాతో పాటు సాయంత్రం వరకు ఉంటుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం దాకుండి నైట్ పడుకునే ముందు ఆమె వరకు ఒక మీద తింటుంది. ఎందుకంటే అన్ని చూసుకోవాలి కాబట్టి నేను మాత్రం 40 దినాలు తినుకోకుండా ప్రభు పాదాలు పెట్టుకోవాలి. అక్టోబర్ 14వ తారీఖు కూడిక జరగాలి. వాటికి కావాల్సినవి కూడా పోయిన నెలలో జరిగిందిగా అలాగా దేవుడు ఘనముగా జరిగిస్తాడు. దేవుడు అలాంటి కూడిక జరిగించినట్లుగా అన్నిటి కొరకు, నా కన్నీటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నన్ను బలపరిచినట్లుగా. చివరి ప్రార్థనకు ముందు ఒకరు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ హస్తాన్ని నా వైపు చాపితే, మీ హస్తాన్ని నా వైపు చాపితే ఈ రోజు నుండి చివరి వరకు కూడా దేవుడు కృప చూపించి జరిగించినట్లుగా, దేవుడు బలపరుచినట్లుగా, ఆయనే సహాయం చేయనట్లుగా, దేవుని కృప కొరకు మనం బలంగా ప్రార్థన చేద్దాం. బలంగా కమలక్క గారు మనల్ని ప్రార్థనలో నడిపించింది. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా దేవుడి 40 దినాలు కూడా దేవుడు మహిమకరంగా తన సన్నిధినిచ్చి, ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఇచ్చిన దేవాన్ని స్తోత్రాలు. నీకు ఉత్తరం ఇస్తానన్న దేవా నీకు స్తోత్రాలు. అడుగు నువ్వు నాకు జనములుగా నీకు ఇస్తానన్న దేవా నీకు స్తోత్రాలు. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం. తండ్రి నా తండ్రి నీ వందనాలు. అయ్యా నా తండ్రి మీ దాసులు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రమేష్ పాల్ గారిని బట్టి వందనాలు, భార్యను బట్టి వందనాలు ప్రభు. ఆ ప్రాంతాలు బట్టి బిడ్డలు నడిపించారు. కాలంలో మీ పరిచర్యని మీరు అప్పగించారు. మీరు దీవించండి నాయన, మీరు ఆస్వాదించండి నాయన, అప్పగించండి.
మార్చండి ప్రభా. అయ్యా 40 రోజులు నీ సన్నిధిలో తీర్మానం చేసుకోండి నాయనా. ఆత్మశక్తి ఇవ్వండి నాయనా, ఆత్మబలం ఇవ్వండి ప్రభా, ఆత్మవాక్కులు ఇవ్వండి ప్రభా. అయ్యా గొప్ప అభిషేకము దిగి వచ్చినట్లుగా దేవాని స్తోత్రాలు. అభిషేకించండి, మీ దాసుని నూతనపరచండి నాయనా. గొప్ప కార్యాన్ని ఇక్కడ జరిగించండి ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు. ఈ పరిచర్యని మీరు ఆశీర్వదించండి. సంతానాభివృద్ధిపరచండి ప్రభా. వందనాలు వందనాలు అయ్యా. అయ్యా తీసుకొచ్చిన ఆత్మకై స్తోత్రాలు, వందనాలు. ఇంకా నా తండ్రి తండ్రులుగా పోరాటానికి కృప దయచేయండి. అవును నాయనా, ప్రతి పురంగాల దినమున నాయనా అయ్యా ఈ ఆవరణ మొత్తం నిండిపోయే ప్రభా. అయితే తెచ్చేసి ఆరాధన జరగడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రైతులందరి ప్రయాసలంతా కాదంటున్నావు దేవా. అయ్యా నీ స్తోత్రాలు. అయ్యా మీ దాసుని బలపరచండి, మీ దాసురాలు గర్భాన్ని తెరవండి నాయన. అయ్యా గర్భాన్ని తెరవండి నాయన. అయ్యా నీ స్తోత్రాలు నాయన. బిడ్డల గల తల్లిగా చేయి నాయన. ఆస్వాదించండి తండ్రి, మీరు దీవించండి తండ్రి. బిడ్డ ప్రయాణాల్లో నీ దాసుల ప్రయాణాల్లో తోడుగా ఉండండి నాయన. బలపరచండి ప్రభా. నీ స్తోత్రాలు. మంచిగా పని నీ స్తోత్రాలు. ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ఏర్పరచుకున్న దేవానికి స్తోత్రాలు. నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నీ వందనాలు. అవును ప్రభు, నీ దాసులు చెప్పినట్లుగా నాయన అయ్యా పోయిన సంవత్సరం ఎంత గలిబిలిగా ఉన్నాడు ప్రభు. అయ్యా తిరగటము నాయన, ఎలటము రావటమే నాయన. ఈరోజు నాయన అయ్యా మీరు స్థిరపరిచారు ప్రభు. కొద్ది మందిగా కూడుకొని ప్రార్థించడానికి కృపరించావయ్యా. నీ స్తోత్రాలయ్యా. ఏమన్నా ప్రార్థన జరిగించడానికి కృపరించావయ్యా. నీ స్తోత్రాలు. దేవానికి వందనాలయ్యా. శుక్రవారం ఉపవాస ప్రార్థన నాయన. అయ్యా 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 నీకు వందనాలు. ఇదంతా నీ వల్లేనయ్యా. నీ స్తోత్రాలు. దేవా నీ దయే నాయన, నీ కృపే నాయన. ఎవరొచ్చులు పడిన పాటలు మేము చూశారయ్యా. నీ స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఎవరు నా ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు, వారు ఏమో నేను ఉంటానన్నావయ్యా. నీ దాసుని బలపరచయ్యా. నీ దాసుని జ్ఞాపకం చేసుకోయ్యా. నీ దాసుని ప్రార్థన ఆలకించయ్యా. నీ స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా గొప్ప కార్యాలు జరిగించు, అద్భుత కార్యాలు జరిగించు నాయన. ఇక్కడ ఎంత మంది నిమిత్తం ప్రార్థన చేశామయ్యా. కార్యాలు జరిగించండి. సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పినట్లుగా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ దాసులు బలపరిచి అభిషేకించండి, బలంగా వాడుకోండి. ఈ 40 దినాలు ప్రభువా పగలు రాత్రులు నీ కాపుదల భద్రతను దయచేయండి. నూతన ఆత్మల కొరకు ప్రార్థించడానికి సహాయం ఇచ్చి ఈ దాసును నూతనపరచయ్యా. అయ్యా నీకు వందనాలు. మీరే సహాయం ఇచ్చేయండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా రాష్ట్రాన్ని, మా అధికారులు నాయకులు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నిరుపేదల జ్ఞాపకం చేసుకోండి, నిరుద్యోగుల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహాలు రాకుండా ఎంతమంది ఉంటారు, వివాహాలు జరిగించయ్యా. ఉద్యోగాలు లేకుండా ఎంతమంది అంటే ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. పెన్షన్లు రాకుండా ఎంతమంది అయిపోయిన పెన్షన్లు ఇప్పించండి అయ్యా. అయ్యా అధికారుల నాయకులతో మాట్లాడండి అయ్యా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడండి అయ్యా. మా దేశంలో కరువులు తొలగించండి అయ్యా. దరిద్రాన్ని తొలగించండి అయ్యా. శాపాన్ని తొలగించండి అయ్యా. దోషాన్ని తొలగించండి అయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా మా దేశాన్ని రక్షించయ్యా. మా దేశాన్ని రక్షించయ్యా. నీ స్తోత్రాలు. అనేకులకు రక్షణ లేదయ్యా. అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది నాయన అయ్యా నా తండ్రి అయ్యా దేవుడు గొప్పవాడని తెలుసుకొని కూడా ప్రభు అయ్యా నా తండ్రి ఇరుకులు ఇబ్బందుల చోట బయటికి రాలేకుండా ఉంటున్నారయ్యా. అయ్యా వారు కూడా వారికి విడుదలనివ్వండి అయ్యా. నీ స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలయ్యా. కుల మతాలు వారిని బంధిస్తున్నాయి అయ్యా. తొలగించండి అయ్యా. వాటి నుంచి తొలగించండి అయ్యా. సత్యంలోకి నడిపించండి అయ్యా. నీ స్తోత్రాలయ్యా. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తాగుడుకి నాయన కొట్టుకాలకి నన్ను బానిసలు అయిపోయారయ్యా. దుష్టుడు యవనస్తులు పడగొడుతున్నాడు ప్రభువా. వారిని వారు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలంలో వారు పట్టుబడి కృప తెచ్చి ఈ వాక్యానికి లోబడి కృప తెచ్చి యవనస్తులు బలపరచండి నాయన. ఈ పరిచర్యలో యవనస్తులు ఏర్పరచబడటానికి సహాయం చేయండి. యవనస్తులు తోడుకురండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా ఈ స్తుతి ప్రార్థన మందిరం అయ్యా అయ్యా కొన్ని వాయించాలు ప్రభువా. అయ్యా మీ దాసులు చెప్పినట్లుగా తండ్రి మీరు సహాయం ఇచ్చేయండి ఆయన. అయ్యా నా తండ్రి నాయన సహోదరులు నాయన 2 గుప్పిళ్ళు ఇప్పారు ప్రభు. బిడ్డల ప్రభావ మీరు ప్రేరేపించండి. సేవ కొరకు నాయన
రోగస్తులు స్వస్థపడాలి ప్రభు. అయ్యా బిడ్డలు లేని వారి బిడ్డలు కలగాలి ప్రభు. అయ్యా గొప్ప కార్యాలు జరిగించండి. స్తోత్రాలు. నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు. వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు. మీరే సహాయం ఇచ్చేయండి. మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, మీరు మాకు తోడయ్యండి, నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగనే ఏకీభవిద్దాం. చిన్న చిన్న ప్రార్థనకి చేసుకున్నాం. చివరి ప్రార్థన దయచేసి గమనించండి. చివరి ప్రార్థన అలాగనే ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో చివరిగా కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన. ఇంతవరకు అన్నిటి వరకు మనం చేసుకున్నాం. ఇది చివరి ప్రార్థన. ఇంతవరకు దేవుడు మహిమకరంగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు ప్రారంభ ప్రార్థన నుండి ముగించేంత వరకు కూడా తన సన్నిధినిచ్చి పాటల్లో ప్రార్థనలో మరి అనేక కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసాం. దేశం కొరకు, దైవజనుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేశాం. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేశాం. ఈ స్థలంలో నూతన ఆత్మల చేత నింపబడాలని ప్రార్థన చేశాం. సంఘ అవసరతల కొరకు, సంఘ విస్తరణ కొరకు, అన్నిటి కొరకు మనం అడిగాం. కాబట్టి చివరి ప్రార్థన అందరం తలలు ఉంచినట్లయితే చివరి ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయన మీ సన్నిధిలో ప్రారంభించబడినటువంటి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన నాయన ఈ రోజు శుక్రవారం దినము నుండి నాయన మరల అక్టోబర్ 14వ తారీఖు అయ్యా మంగళవారం రాత్రి వరకు జరుగుతా ఉండగా నాయన నీ కృప ఒక్కొక్క రోజు నాయన మాపై కుమ్మరించబడునుగాకయ్యా. మీరు మమ్మల్ని నడిపించుదురుగాకయ్యా. ఇక్కడ చేస్తున్న ప్రార్థనలు వృధాగా పోకూడదయ్యా. మీ సన్నిధికి చేరాలి ప్రభువా. ఎంతవరకు ఓపికగా, ఎంత వయసు పైబడినా గాని నాయన పెద్దలు ఉన్నారయ్యా, వృద్ధులు ఉన్నారు ప్రభువా, ఇందులో బలహీనులు ఉన్నారయ్యా. అయినా నీ పాదాలు పట్టుకున్నారయ్యా, ఇక్కడ ప్రార్థించారయ్యా. యేసు నామమున వీరికి ప్రతిఫలము కలుగునుగాక. మీ సన్నిధిలో ఏదైతే అనుకోని మేము ప్రార్థన చేస్తున్నామో ఈ 40 దినాలు ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన నాయన 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట ప్రార్థన మహిమకరంగా జరుగునుగాకయ్యా. మళ్ళా రాత్రి నాయన 7 గంటల నుండి 9 గంటల వరకు మహిమకరంగా జరిగించుదురుగాక, మహిమకరంగా జరిగించుదురుగాక. తండ్రి ప్రతిరోజు కూడా మహిమకరంగా జరిగించండి. ఒక్కొక్క రోజు నీ కృప చూపించయ్యా. అనేక కుటుంబాలను సిద్ధపరచయ్యా. అనేకులను తోడుకురా నాయన. నలుదిక్కుల నుండి ప్రభువా, నలుదిక్కుల నుండి నాయన మీరే ఆకర్షించుదురుగాకయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలు మనుషులకు ఘనత కాకుండా మీకే ఘనత వచ్చి అనేక కుటుంబాలకు క్షేమార్థంగా ప్రభువా మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు ఈ పగటి పూట నాయన కూడుకున్న బిడ్డలందరి జీవితాల్లో మీరే కార్యం జరిగించి మరలా తిరిగి వెళ్తుండగా క్షేమాన్ని దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని మీ ప్రేమికులు ఇశ్రాయేలు దీవించి యెరూషలేము నిత్య క్షేమము దయచేసి ఈ మనవలన్నీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు మన మనవలన్నీ కూడా మనమందరం చేసిన ప్రార్థన మనవలన్నీ, అందరి కోసం చేసిన ప్రార్థన మనవలన్నీ ఆయన సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం ఇచ్చేటట్లుగా స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ 40 దినాలు ఒక్కొక్క రోజు దేవుడు మహిమకరంగా జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంశిష్టాన్ని దేవుడు దయచేయనట్లుగా స్తోత్రాలు చేద్దాం. సంఘ అవసరతను దేవుడు తీర్చినట్లుగా స్తోత్రాలు చేద్దాం. ఈ స్థలమంతా దేవుడు నింపి బయట కూడా టెంట్ వేసేటట్లుగా విస్తారమైన ప్రజలను దేవుడు తోడుకొచ్చేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారం ఇక్కడ డోకిపల్లిలో జరుగుతున్నటువంటి సేవను దేవుడు దీవించి ఆదివారపు ఆరాధనలో కూడా దేవుడు కృప చూపినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు మన జీవితంలో ఆయన చేసిన కార్యాలకే స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా నువ్వు చేయబోతున్న కార్యాలకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభుయేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సన్నిధి ఎంతవరకు ఓపికగా కూర్చున్న ప్రార్థించిన బిడ్డలకును మరి నీ ప్రాంత ప్రజలకును సకల పరిశుద్ధులకును సదా తోడి తన రాజ్యము కొరకు నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవుడు మనందరిని దీవించునుగాక.